చాలా ప్రేమ కలిగినటువంటి దైవజనులు. ఇదే మొట్టమొదటిసారిగా నేను మాట్లాడడం, ఈ వాక్య పరిచయం నిమిత్తమే మాట్లాడడం. ఇంతకుముందు కూడా పరిచయం లేదు, మేము కూడా ఇప్పుడే పరిచయం అయ్యాం. మధ్యలో మాకు రాహుల్ అన్న ఉన్నారు, వారి యొక్క సహకారంతో దైవజనుల్ని పరిచయం చేయించుకుని ఈ కార్యక్రమానికి రావాలని అడిగినప్పుడు మరి చాలా బిజీగా ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు. ఈ పరిచర్ని ప్రేమించి మన మంచికి రావడము, వాక్యాన్ని అందించడానికి వారు సిద్ధపడడం చాలా సంతోషకరం. ప్రేమతో చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుస్తూ వారికి సమయం అప్పగిస్తాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన ఆ ఘనమైన నామమునకు మహిమ కలుగునగాక. ఒకసారి మంచిగా 2 చేతులు పైకెత్తి యేసయ్యకు గట్టిగా స్తోత్రాలు చెబుదాం. ఆగకుండగా 2 నిమిషాలు అలాగుని చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఈ మంచి సాయంకాలపు వేళ మీ అందరితో కలిసి ఘనుడైన యేసయ్య నామమును కనపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రార్హుడై ఉన్నాను. అదే సమయంలో ఈ ఘనమైన శ్రేష్టమైన పరిచర్య జరిగిస్తున్న దైవజనులు పాస్టర్ అవినాష్ గారిని, అదే రీతిగా పాస్టర్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ మహిమ కలిగిన పరిచర్యలో ఇంత అద్భుతంగా ఈ 3 దినాల కూడికలను దేవుని సన్నిధిలో జరిగిస్తూ అక్షరము నుండి ఆత్మీయతలోనికి ఆత్మ పరిశోధన చేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో యేసును మిక్కిలిగా ప్రేమించుటకు ప్రభు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సేవకులు బట్టి ఒకసారి చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. దైవజనులు ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువగా ఆడంబరాలకు అవకాశం ఇస్తున్న నేటి తరంలో యేసుకు ప్రాధాన్యం ఇచ్చే పరిచర్యలు చాలా తక్కువైపోతున్న ఈ కాలంలో ఒక మంచి సేవకులను మీరు కలిగి ఉండటం, మీ ఎడల దేవునికి ఉన్న ఉన్నతమైన సంకల్పం, ప్రేమ, అందును బట్టి మీరు చాలా కృతజ్ఞులై ఉన్నారు. దైవజనులు పాస్టర్ గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారితో పరిచయం చాలా తక్కువ కాలం. నేను ఇక్కడికి రావడానికి కారకులు రాహుల్ గారు, దివాన్ చెరువులో పరిచర్య జరిగిస్తున్న రాహుల్ గారు. వారి యొక్క పిలుపు మేరకు పాస్టర్ అవినాష్ గారితో ఉన్న ఆత్మ సంబంధమైన దేవుని ప్రేమ కొరకు మీ మధ్యకు రావడం జరిగింది. ఈ పాలాచర్ల అనే ప్రాంతంలో ఈ 3 దినాల కోడికల్లో చివరి దినమందు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. వీలు కలిగిన వారందరూ ఆత్మలో దేవుని వాక్యాన్ని వినటానికి కొద్ది నిమిషాలు ప్రయత్నించండి. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆదికాండం 42వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండం 42వ అధ్యాయం మొదటి వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నది. చాలు. 5వ వచనం, కరువు కనాను దేశములో ఉండెను. ఈ 2 మాటలు మరొకసారి చదువుదాం. ధాన్యము ఐగుప్తులో ఉన్నది. 5వ వచనం, కరువు కనాను దేశంలో ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడదాం. పరమ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకసారి అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్లా నా ముందు నిలచితివే, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా కలగంటి ననుకుంటినే, కలలో కంటినే.
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా. నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్లా నా ముందు నిలచితివే, నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్లా నా ముందు నిలచితివే. కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా కలగంటి నన్ను కొంటివే, కలలో కంటివే, కలగంటి నన్ను కొంటివే, కలలో కంటివే. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయాన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయాన నిలిచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధం. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధం. యేసయ్యా నా ప్రాణం ఉండగలనా నిన్ను వీడి, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా. నీ ముఖము అయ్యా, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజి, నీ పాదాలు అపరంజిమయమో. చప్పట్లు. నీ పాదాలు అపరంజిమయమో, నీ పాదాలు అపరంజిమయమో, నీ పాదాలు అపరంజిమయమో, నీ పాదాలు అపరంజిమయమో, నీ పాదాలు అపరంజిమయమో. యేసయ్యా నా ప్రాణ ప్రియుడు. అందరం ఉండగలనా నిన్ను వీడి క్షణమైన, యేసయ్యా మనగలనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడు. అయ్యా ఉండ కృప పాలించండి స్వామి. యేసయ్యా నా ప్రాణ ప్రక్షాళన వాక్యమయున యేసయ్యా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా ఉండగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా ఉండ ప్రాణ ప్రియుడా. అందరం ప్రాణ ప్రియుడా, ప్రాణ ప్రియుడా, ప్రాణ ప్రియుడా, ప్రాణ ప్రియుడా. అలా చప్పట్లు కొడుతుండగానే, స్తోత్రాలు పలుకుతుండగానే ఆ ప్రాణ ప్రియుడైన యేసయ్య రక్తం మనందరిపై రాత్రి కుమరించబడుతుండగానే ప్రాణ
వాక్యమును ధ్యానించునప్పుడెల్లా నా ముందు నిలచితివే. కనుపాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా కలగంటిననుకుంటినే నిన్ను కలలో కంటినే. చివరిసారి అందరం చేతులెత్తి నాతో కలిసి యేసయ్యా నా ప్రాణప్రియుడా ఉండగా నిన్ను వీక్ష. కొంచెం గట్టిగా అందరం యేసయ్యా ఉండగలనా ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని. ఆమె నిన్ను చేరాలని ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా. ఒకే ఒక ఆశతో బ్రతుకుతున్నానయ్యా. ఆశగా ఉన్నది యేసయ్యా ఆశ. కృపగలిగిన మా తండ్రి, ప్రాణాత్మ దేహములతో నీ పాదాలకు సమర్పించుకుంటున్నాం. మంటి ఘటములు మహిమకు మార్చినందుకు స్తోత్రం. ఈ రాత్రి మా అందరితో సూటిగా మాట్లాడండి. నన్ను మరుగుపరచండి పరిశుద్ధాత్ముడా. మీకు మీరే బయలుపరచబడండి. సిలువ చాటును భద్రపరచండి. నా నోటికి బూరధ్వనిగా ప్రభువా, మీ నోటి బూరధ్వనిగా నన్ను వాడుకొనండి, పరిశుద్ధపరచండి. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ, అంధకార, చీకటి శక్తులను నజరేయుడైన శక్తి కలిగిన యేసు నామములో బంధిస్తున్నాను. వాక్యం జరుగుతుండగానే కార్యములు జరుగునుగాక. యేసయ్య నామమున ఆరాధించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థాంక్యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచి శ్రేష్టమైన సంగీతాన్ని అందిస్తున్న సహోదరులు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒకసారి మంచిగా చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. గత 2 దినాలుగా శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా నాతో మనతో కూడా మాట్లాడును గాక. మనం ఒక అంశాన్ని చదువుకున్నాం. 42వ ఆదికాండములో 2 మాటలు చదువుకున్నాం. పైనున్న మాట ఐగుప్తులో ధాన్యం ఉంది, క్రింద ఉన్న మాట కనానులో కరువు ఉంది. మరొకసారి చెప్దామండి. ఐగుప్తులో ధాన్యం ఉంది, కనానులో కరువు ఉంది. ఈ 2 మాటల మీద మనం ఈ రాత్రి ధ్యానం చేసి వెళ్దాం. నా ప్రార్థన, మరి ప్రాముఖ్యంగా దైవజనుని యొక్క ఆశ, ఈ కూడికలకు ఈ చివరి దినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఏమి మాట్లాడని ఉద్దేశించారో, ఆయన మనస్సులో ఉన్న ప్రతి ఆలోచన మన పట్ల ప్రభు నెరవేర్చునుగాక. నిశ్చయంగా ఈ రాత్రి ఏ కరువుతో, ఏ లేమితో దేవుని పాదాల చెంతకొచ్చామో, అది మనశ్శాంతి కావచ్చు, ఆర్థికపరమైనదే కావచ్చు, జ్ఞానపరమైనదే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నా యేసయ్య నిశ్చయంగా సమృద్ధితో నింపి నిండారుగా పంపించునుగాక. చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న మాటలో ఐగుప్తులో ధాన్యం ఉంది, కనానులో కరువు ఉంది. నిజానికి మనకు బాగా ఇష్టంగా, ఒకవేళ బైబిల్ ఎరిగిన వారమైతే, దైవిక గ్రంథాన్ని తెలుసుకున్న వారమైతే ఈ మాట కాస్త గుండెల్లో నొప్పుగానే అనిపిస్తుంది, కరకుగానే అనిపిస్తుంది. అదేమిటి? కనానులో కదా క్షేమం ఉండాలి,
కనానులో కదా సమృద్ధి ఉండాలి, కనానులో కదా శ్రేష్టమైనది ఉండాలి. కానీ ఐగుప్తు ఏమాత్రం కూడా మనం ఇష్టపడిన ప్రాంతంగా, బైబిల్ గ్రంథంలో శాపగ్రస్తమైన ప్రాంతంగా పేరుగాంచబడిన ఐగుప్తులో ధాన్యం ఉండటం ఏంటి, సమృద్ధి ఉండటం ఏంటి, కనానులో కరువు ఉండటం ఏంటి? కాస్త ఆలోచించవలసిన మాటగానే మనం అందరం ఆత్మ సంబంధంగా నేర్చుకోగలిగితే ఈ వాక్యంలో నుంచి మనందరితో యేసే మాట్లాడతాడు. ఆమేన్ చెప్దామండి. ఆమేన్. నన్నేం మీరు విచిత్రంగా చూడక్కర్లేదు, మీరేమి ఆశ్చర్యంగా అసలే చూడక్కర్లేదు. వాక్యం అయిపోయిన తర్వాత పరిచయాలు చేసుకుందాం. వాక్యంలోనికి సూటిగా వెళ్ళిపోతూ యాకోబు కుమారులైన 12 మంది కుమారుల్లో ఒక అద్భుతమైన కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు యోసేపు. యోసేపు గారిని గురించి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఒక ప్రక్క యోసేపు గారిని పెట్టుకుందాం, మరొక ప్రక్క మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని పెట్టుకుందాం. ఈ ఇరువురి వ్యక్తులలో నుండి మనం చదువుకున్న అంశంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏమంటారు? మీరు అలా మౌనంగా చూడకుండా నాతో పాటు వాక్యాన్ని ధ్యానించేవారుగా, విచిత్రంగా అసలే చూడకుండా కొంచెం ప్లెజెంట్గా దేవుని వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎంత అద్భుతమైన మందిరం ఇచ్చారో యేసయ్య. ఇంతకంటే గొప్ప మందిరాలు ఉంటాయి కానీ అందులో దేవుని ప్రసన్నత ఉండదు. కానీ మందిరము అద్భుతంగా ఉంది, దేవుని ప్రసన్నత కూడా అద్భుతంగా ఉంది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. అలా పైకి ఎక్కుతుండగానే దేవుని ప్రసన్నత, ఫ్రాగ్రెన్స్ నన్ను ఎంతో ఆకర్షించింది. అప్పుడే ప్రభుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్ ఫర్ నన్ను ఇక్కడ ఒక మంచి రైట్ ప్లేస్లోకి తీసుకొచ్చారు. అలాగే ఒక మంచి అద్భుతమైన సేవకులు ఆరాధన చేస్తుండగా ఒక అద్భుతమైన ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగిన కృప ప్రభు నాకు దయచేశాడు. మీరందరూ జీవఫలమును అర్పించుచుండగా, హృదయంతో ప్రభుని ఆరాధన చేస్తుండగా, యేసు నాకు కావాలి, యేసుని నేను మిక్కిలిగా ప్రేమిస్తున్నాను, యేసు కొరకే బ్రతుకుతాననే సమర్పణలో మిమ్మల్ని నడిపించగలిగిన ఒక అద్భుతమైన సమర్పణ కలిగిన మందిరం, సేవకులు, బిడ్డలు కలిగి ఉండటం అదంతైనా శ్రేష్టమైన సంగతి. సరే ప్రియులరా, ఐగుప్తులో ధాన్యం ఉండటానికి, కనానులో కరువు ఉండటానికి కారణం ఏంటో, అక్కడ కరువు ఇక్కడ సమృద్ధి నిజానికి ఎగ్నెస్ట్గా ఉండాల్సిన పరిస్థితి. కనానులో ధాన్యం ఉండాలి, ఐగుప్తులో కరువు ఉండాలి. కానీ మనం చదువుకున్న అంశంలో ఐగుప్తులో ధాన్యం ఉంది, కనానులో. కనాన్ అంటేనే అద్భుతమైన పేరు. కనాను గురించి బైబిల్ చాలా అద్భుతంగా వివరిస్తుంది. పాలు తేనెలు ప్రవహించు దేశం అని, సమృద్ధి కలిగిన ప్రాంతం అని, దాని ద్రాక్షపు గెలలు మొయ్యడానికే 2 వ్యక్తులు కావాలని, ఇంకా చెప్పుకుని వెళ్తే పరలోక ప్రతిబింబమునకు మరొక పేరు కనానని, ఇట్లాగా చాలా శ్రేష్టమైన పేరుగా, అద్భుతమైన ప్రాంతముగా పిలువబడే కనానులో కరువు ఉంది. శాపగ్రస్తమైన పేరులో, లోక ఆచారాలకు మారు పేరుగా ఉన్న ఐగుప్తులో, లోక సంబంధముగా ఉన్న పేరులో, విగ్రహ సంబంధమైన ఆచారాలు, ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ఆ ఐగుప్తు ప్రాంతంలో ధాన్యం ఉండటానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఈజిప్ట్ అండ్ ద కనాన్? ఈ రాత్రి ఆ యొక్క కారణం ఏంటో మనం తెలుసుకుని వెళ్ళగలిగితే, కరువుగా ఉన్న మన జీవితాలన్నీ, అది మరలా చెప్తున్నాను, ఆర్థిక పరమైన కరువు, సమాధానపరమైన కరువు, లేకపోతే పరువు సంబంధమైన కరువు, అది ఏ కరువు నాకు తెలియదు. నిశ్చయంగా ఈ రాత్రి కరువును ప్రభు తీసివేసి సమృద్ధితో నింపి మనలందరినీ ప్రభు నడిపించునుగాక. చేతులతో ఒకమారు అంత గొప్ప దేవునికి గట్టిగా స్తోత్రాలు చెబుదాం, ఆగకుండా స్తోత్రాలు చెబుదాం. అలా చెబుతుండగానే ప్రభువే సమృద్ధిని దయచేయాలి, ఆర్థిక సమృద్ధిని దయచేయాలి, జ్ఞానపు సమృద్ధిని దయచేయాలి, పరువు సమృద్ధిని దయచేయాలి, కుటుంబ సమృద్ధిని ప్రభు దయచేయాలి. ఏ సమృద్ధి లేకుండా కుటుంబాల్లో చాలా అస్తవ్యస్తంగా పడిపోయినామో, నిజంగా ఆత్మ సంబంధమైన సమృద్ధిని, ప్రార్థన సంబంధమైన సమృద్ధిని, వాక్య సంబంధమైన సమృద్ధిని, మందిర సంబంధమైన సమృద్ధిని, ఆహార సంబంధమైన
సంబంధమైన సమృద్ధిని, పరిశుద్ధాత్మ సంబంధమైన సమృద్ధిని ఈ రాత్రి ప్రభువే మనందరకు ధారాళముగా దయచేయునుగాక. ఆమేన్. ఆత్మలో వినండి, ప్రభు దయచేస్తాడు. ఇది నవ్వుగానో జోక్గానో లేకపోతే ఏదో ఆటల పాటలుగానో వినకండి. దయచేసి దాని ద్వారా శ్రమ వస్తుంది. కరువు కనానులో, ధాన్యం ఐగుప్తులో. కారణం ఏమిటి అని ఒక్క మాట చూడగలిగితే, యాకోబుకు 12 మంది కుమారులు దేవుడిచ్చారు. ఆ 12 మంది కుమారుల్లో ఒక శ్రేష్టమైన కుమారుడుగా యాకోబు గారి వృద్ధాప్యములో కన్న కుమారుడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు యోసేపు. చెప్పండి, ఏం పేరు? వెరీ గుడ్, యోసేపు. చాలాసార్లు మనం ధ్యానించాం యోసేపుని గురించి. ఈ రాత్రి కూడా ధ్యానం చేద్దాం. ఈ యోసేపు గారికి దేవుడు చాలా అద్భుతమైన వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటంటే కలలు కంటాడు. కలలు కనడమే కాదు, దాని వివరాలు చెప్తాడు. మనలాంటి వాడైతే కాదు. ఇలా అన్నాను ఏమనుకోవద్దు. మనం బాగా ఆరగించి 6x6 8x6 మంచం మీద కువైట్ పరుపు కప్పుకొని అర్ధరాత్రి 1 గంటకు 2 గంటకు కలగంటాం. ఉదయం లేచేసరికి నాకు కళ వచ్చింది, దాన్ని మర్చిపోయాను, నాకు కళ వచ్చింది మర్చిపోయాను అంటాం మనం. కళొచ్చి మర్చిపోయే బాపత మంది. కానీ యోసేపు గారు కళ రావటమే కాదు, దాని భావాన్ని కూడా తెలుసుకోగలిగిన అభిషేకం కలిగిన వాడు. నాదొక ప్రార్థన, దేవుడు ఈ కడవరి దినాల్లో దర్శనాలు ఇస్తానన్నాడు. ఈ మందిరం దర్శనములు పొందుకునే మందిరంగా మార్చబడునుగాక. చిన్నపిల్లలు సైతం జరగబో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘంతో మాట్లాడాలి. ఏ కార్యాలు సంభవించబోతున్నాయో, ఏ పరిస్థితులు సంభవించబోతున్నాయో, ఏ పరిస్థితులు రానున్న దినాలు జరగబోతున్నాయో అవన్నీ మన మందిరముతో ప్రభు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడతాడు? యేసయ్య ఆయనతో అంటు కట్టబడిన వారితో మాట్లాడతాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న వారితో మాట్లాడతాడు. యేసయ్యతో సమయం గడిపే వారితో మాట్లాడతాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపుకు ఇట్లాంటి కళ్ళే వచ్చాయి. ఒకసారి తన అన్నలు గొర్రెలు మేపుతుండగా తండ్రి వెళ్ళి చూసిరా నాన్న, అట్లున్నారు మీ అన్నలు అందరూ అంటే, అయ్యగారు వెళ్తూ వెళ్తూ అన్నలారా నాకు కళ వచ్చింది అన్నాడు. మనందరికీ పొలం ఉంది, ఆ పొలములో పనులు వేశాం, నా పనులు లేచి నించున్నాయి, మీ పనులన్నీ నా చుట్టూ తిరిగి నాకు నమస్కారం చేస్తూ పడిపోయి ఉన్నాయి అన్నాడు. వెంటనే కోపం వచ్చింది. ఎవరికి? ఏంట్రా, మా పనులు పడిపోయాయా, నీ పనులు లేచి నించున్నాయా? సరే సరే అన్నారు. మరలా ఇంకో కళ వచ్చింది. అన్నలారా సూర్య చంద్ర నక్షత్రములు 11 నక్షత్రాలు ఉన్నాయి, సూర్యచంద్రులు ఉన్నారు, వీటన్నీ కలిసి నాకు నమస్కారం చేస్తున్నాయి అన్న. ఈ నెగిటివిటీ మైండ్ ఉన్న వాళ్ళకి ఎంత పాజిటివ్గా చెప్పినవేం అర్థం కావండి. నా మాట అర్థమవుతుందండి? వ్యతిరేకంగా ఆలోచించే వారితో సానుకూలంగా ఏమి చెప్పినా వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ 3 దినాల కూడికల్లో అక్షరము నుండి ఆత్మీయతలోనికి అడుగు పెడుతున్న వారలారా, మనకున్న ప్రతి వ్యతిరేకమైన ఆలోచనలు యేసయ్య నామములో తీసివేయబడునుగాక. చెప్పాలి గట్టిగా. చాలా వ్యతిరేకంగా ఆలోచనలు వస్తాయి. నెగిటివిటీ ఎక్కువ ఉంటుందండి చాలా మందిలో. ఈ 11 మంది కుమారుల్లో లేకపోతే అన్నదమ్ముల్లో ఏమైందో అర్థం కాదు, కానీ మా పనులు పడిపోవడం ఏంటి, నీ పనులు ఉంచోవడం ఏమిటి, మేము నీకు నమస్కారం చేయడం ఏమిటి, మేము మీకు అన్నలం, నీవే మాకు నమస్కారం చేయాలి. ఆ భావనలో యోసేపును ఏదో రీతిగా లేకుండా చేయాలనే ఆలోచన వచ్చింది. అమ్మ ఇవన్నీ మనకి తెలియనివి కాదు, తెలిసినవే, కానీ కొంచెం మాట్లాడుతున్నాను, కొంచెం వినండి. సరే లేకుండా చేద్దామని చెప్పగానే చంపేద్దాం, అరే చంపేస్తే చాలా ఇబ్బందిగా అవుతుంది కదా. రూబేన్ అంటాడు చంపొద్దురా, ఎంతైనా మన తొమ్మిడే కదా, అటుగా వెళ్ళేవారికి ఎవరికీ నమ్మేద్దాం, లేకపోతే గోతులో పడేద్దాం అనగానే తండ్రి కుట్టించిన ఒక అద్భుతమైన అంగీని వారు తీసివేసి గోతులో పడేశారు.
అటుగా మిద్యానీయులు వెళ్తుండగా మిద్యానీయులకు అమ్మేశారు. నా మాట మీరు వినాలి. మిద్యానీయులకు అమ్మేస్తే మిద్యానీయులు తీసుకెళ్ళి ఐగుప్తీయులకు అమ్మేశారు. ఇష్మాయేలుకి తీసుకెళ్ళి ఐగుప్తీయులకు అమ్మేశారు. ఐగుప్తీయులో ఫరో దగ్గర సైన్యాధికారిగా ఉన్న పొతిఫర్ కొనుక్కున్నాడు. ఎవరిని? యోసేపుని. వెరీ గుడ్. ఇక్కడ ఒక మాట నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? యోసేపు అమ్మివేయబడ్డాడు. యోసేపు జీవితం చాలా అస్తవ్యస్తం అయిపోయింది. మొదట చీకట్లో పడ్డాడు, చీకట్లోంచి అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన దగ్గర నుంచి బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడు. అతని జీవితం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కానీ ఎక్కడ యోసేపు భిక్షమెత్తుకున్నట్లుగా లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూడా భిక్షమెత్తుకున్నట్లు లేదు. ఎందుకు అంటే తన తాతగారైన అబ్రహాము గారు, తన తండ్రి అయిన యాకోబు దశమాంశములు దశభాగం తీయడంలో చాలా గొప్పవారు. వాళ్ళు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఏమండి, చంపాలి అన్న ఆలోచన వచ్చింది అన్నదమ్ములకి. ఆ ఆలోచన ప్రభువే తప్పించాడు. గోతులో పడ్డాడు. గోతులోనే ఉండిపోయి చనిపోయే దశలోంచి ప్రభువే మిద్యానీయులకు అమ్మివేయబడేటట్లు చేశాడు. మిద్యానీయులు తీసుకెళ్లి పొతిఫర్కి అమ్మేశారు. ఈ పొతిఫర్ ఇంట్లో బానిసత్వంలో ఉన్నప్పుడు పెడితే తినాలి, కొడితే పడాలి. అట్లాంటి జీవితంలో కూడా పొతిఫర్ ఇంటిలో ఒక నాయకుడిగానే, పొతిఫర్ ఇంటంతటికి అధికారిగానే, పొతిఫర్ కలిగిన ధనాగారం అంతటికి ఒక శ్రేష్టమైన అధికారిగానే దేవుడు యోసేపు నుంచాడు తప్ప అయ్యా సార్ అనేటట్లుగా చేయలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? తన పితరుడైన అబ్రహాం, తన తండ్రి అయిన యాకోబు దేవుని ఎడల దశభాగము తీయడములో వారు ఏమాత్రము కూడా వెనకాడిన జీవితాలు వారి దగ్గర లేవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో మనం దేవుని సన్నిధిలో మన కష్టార్జితము, దేవుడు మన కష్టాన్ని దీవించి మనకిచ్చిన దాంట్లో దశమాంశమును దేవుని సన్నిధిలో విత్తగలిగితే అది మనకే కాదు, మన తరములకు కూడా కృపగలిగిన దీవెనకరంగా మార్చదే ఆ దశమాంశ భాగము యొక్క ఆశీర్వాదం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం తీసిన దశభాగం, యాకోబు తీసిన దశభాగం, తన బిడ్డలు ఎవరూ కూడా భిక్షాటన చేసుకునేలా చేయలేదు. మీరు అనొచ్చు, మరి యాకోబు కుమారులు భిక్షాటన చేసే పరిస్థితుల్లోకి వెళ్ళారు కదండి. కానీ ఆ భిక్షాటన చేసే పరిస్థితి మనకు అనుకుంటున్నాం, కానీ అది బుద్ధి నేర్పే క్రియగా వారు ఎవరినైతే గోతులో త్రోసారో అతన్నే అధికారిగా చేసి ఆ అధికారి ద్వారా భోజనం పెట్టించే స్థాయిగా దేవుడు చేసిన ఒక అద్భుతమే తప్ప నా దృష్టిలో భిక్షాటన కాదు. ఈ రాత్రి 3వ కూడికలో అక్షరం నుండి ఆత్మీయతలోనికి అడుగు పెడుతున్న వారలారా, నమ్మకంగా దేవునికి దశభాగం తీయండి. తరతరములు తప్పక ఆశీర్వదించబడతాం. నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తుట. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సరే, యోసేపు జీవితాన్ని చూస్తున్నాం. పొతిఫర్ ఇంట్లో అడుగుపెట్టాడు. పొతిఫర్ ఇంట్లో అడుగు పెట్టగానే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడట. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. పొతిఫర్ కొనుక్కున్నాడు. పొతిఫర్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఒకరోజు లెక్కలు చూస్తున్నాడు పొతిఫర్. నేను అనుకుంటున్నాను ఇలాగా కాసేపు అధ్యయనం చేద్దాం. లెక్కలు చూస్తున్నాడు. లెక్కలు చూస్తుంటే యోసేపు, ఒకసారి మనకి చెరుకు తోట ఉంది కదా, ఒకసారి చెరుకు తోట దగ్గరికి వెళ్ళు అన్నాడు. చెరుకు తోట దగ్గరికి వెళ్ళి, అయ్యా బాగానే పని చేస్తున్నారండి, ఈరోజు 50 మంది కూలీలు వచ్చారండి, 10 మంది రాలేదండి అని లెక్కలు చెప్తున్నాడు ఆయన. ఎలా ఉంది మన పంట? పంట బాగానే ఉంది సార్. ఓకే. ఆ పంట కోతకు వచ్చింది. కోత కోసాడు. దానికి సంబంధించిన ఎగుమతులు చేశాడు. ఎప్పుడు 1,00,000 రూపాయలే వస్తుంది. దాని మీద ఎంత ఖర్చు పెట్టినా 1,00,000 రూపాయలు వస్తుంది. యోసేపు ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టి ఆ యొక్క చెరుకు తోటలోనికి వెళ్ళి అవన్నీ పరిశీలించి వచ్చాడో, ఎప్పుడు రానంత అభివృద్ధి ఆ తోటలో ఆ సంవత్సరం దేవుడిచ్చాడట. ఆమేన్. అయ్యా, పాలచర్లలో ఎక్కువ ఏం పండిస్తారండి అమ్మా? పంటలు, ధాన్యమే కదా, అంతే కదమ్మా, ధాన్యం. ఓకే. ఇలాగే ధాన్యం పంట ఉంది ఎవరికి?
పొతీఫర్ అన్నాడు, ఒకసారి ఆ ధాన్యం లెక్కలు రెండు చూద్దాం పదా అని వెళ్ళాడు. ధాన్యం పంట చూశాడు, బాగానే ఉంది పంట. ఎప్పుడు వచ్చే పంట కంటే 60 బస్తాలు వచ్చే పంట ఆ సంవత్సరం 200 బస్తాలు వచ్చిందట. ఎందువల్ల? ఇదేమి బైబిల్లో లేనిదేం చెప్పట్లేదమ్మా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ స్టడీ చేయండి. యోసేపు కోసం మీరు స్టడీ చేయలేదంటలేదు, మళ్ళీ చదవండి, మళ్ళీ అర్థమవుతుంది. యోసేపును బట్టి పొతీఫరును యెహోవా ఆశీర్వదించనని ఉంది. ఎవరిని బట్టి? యోసేపును బట్టి పొతీఫరును. యోసేపు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అది దీవెనకరంగా మార్చబడింది. ప్రియులారా, ఇలాంటి ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు యోసేపు. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఏ స్థాయికి వచ్చాడంటే, మనం ఒక మాట చదువుకున్నామే, ఐగుప్తులో ధాన్యం ఉంది, కనానులో. ఐగుప్తులో ధాన్యం ఉండటానికి కారణం, కనానులో కరువు ఉండటానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి. అతని పేరే చెప్పాలి, అతని పేరే ఆమేన్. మరలా చెప్తున్నాను, ఐగుప్తులో ధాన్యం ఉండటానికి కారణం, కనానులో కరువు రావటానికి కారణం యోసేపు. ఈ రాత్రి ఇక్కడ ధాన్యం ఎందుకుంది, ఇక్కడ కరువు ఎందుకుంది, రీజన్ ఏంటి అని కొన్ని విషయాలు చూస్తే, మొదటి విషయం ఏంటంటే, అటు ఇటు ఏం తిప్పరు, అక్కడే ఉంటాను, మీరేమి బైబిల్ తిప్పేయాల్సిన అవసరం లేదు, కష్టపెట్టను, సింపుల్గా వినండి. మొదటి రీజన్ ఏంటంటే, యోసేపును అన్నదమ్ములు వద్దనుకున్నారు, యోసేపును కనాను వద్దనుకుంది, యోసేపును ఈ కలలు కనేవాడు మాకు అక్కర్లేదు, ఈ దర్శనాలు చెప్పేవాడు మాకు అక్కర్లేదు, వీటి భావాలు చెప్పేవాడు మాకు అక్కర్లేదు అనుకున్నారు. ఆ యోసేపు మాకు కావాలి అని కోరుకుంది ఐగుప్తు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మరల వినండి, యోసేపుని ఎవరు వద్దనుకున్నారు? కనాను వద్దనుకుంది. యోసేపుని ఎవరు కావాలనుకున్నారు? కావాలి అని కోరుకున్న వారికి ఏమొచ్చింది? సమృద్ధి. వద్దనుకున్న వారికి ఏమొచ్చింది? మీకు మొదట్లో ఒక పాయింట్ చెప్పాను, యోసేపుకు ముంగుర్తుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అధ్యయనం చేద్దాం. ఎలా అధ్యయనం చేస్తామండి? యోసేపు గారికి యేసుక్రీస్తు వారికి పొంతనెక్కడా, పోలికలు ఎక్కడా అని ఆలోచన చేస్తే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోసేపు గారికి యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా పోలికలు కనిపిస్తాయి. పాత నిబంధనలో ఉన్న యోసేపు క్రొత్త నిబంధనలో మన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తిగా కనిపిస్తున్నాడు. ఎట్లా సార్? యోసేపు తండ్రి చేత మిక్కిలి ప్రేమించబడినవాడు, అవునా కదా? ద ఫస్ట్ పాయింట్, యోసేపు తండ్రి చేత, మిగతా 12 మంది కుమారుల్లో 11 మంది కంటే ఎక్కువగా ప్రేమించబడినవాడు ఎవడండి? అందుకే కదా విచిత్రమైన నిలువుటంగని కొట్టించాడు. అంటే నేను అనుకుంటాను, 12 మంది కూర్చొని అలా భోజనం చేస్తుంటే యోసేపు గారిని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఎవరు? యాకోబు గారు. మంచి పీసులు పడ్డాయనుకోండి, అన్నదమ్ములు అందరూ బిడ్డలందరూ తింటుంటే ఎవరికి కనపడకుండా పెట్టేస్తూ ఉంటాడు. ఎవరు? యాకోబు గారు. నువ్వు తిన్నానా అంటాడు. వీళ్ళు ఎంతమందికి లేవు అనుభవాలు? మాట్లాడాలి, లేవా? మేము తినేటివి ఎక్కువ అన్నట్టు చూస్తున్నాను నా వంక. ఆ రోజుల్లో నా చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మాది కంబైన్డ్ ఫ్యామిలీలో భోజనం అందరం కలిసి కూర్చొని చేస్తాం కదా. నా చిన్నప్పుడు అన్నం పెట్టించినప్పుడు నాకు బాగా అలవాటు ఏంటంటే, అది కోడిగుడ్డు అయినా లేకపోతే చికెన్ అయినా లేకపోతే ఏదైనా చివరిదాకా దాచుకుని తింటాను. నాకు కొంతమందికి ఉంటుంది కదా అలవాటు, చిన్నప్పుడు దాచుకుని తింటాను. ఇంతలో మా అన్నయ్య ఒకడు ఉండేవాడు, పరిచర్యలో ఉన్నారు ఇప్పుడు పాస్టర్ గారు. పరిచర్యలు ఇప్పుడు ఎలా ఉందండి, నేను దాచుకుని తింటుంటే ఎప్పుడు వచ్చేవాడో తెలియదు, గెద్దలాగా వచ్చేవాడు, ఆ గుడ్డ అలా తినేసి వెళ్ళిపోయేవాడు. నిజమండి. నేను అప్పుడు దాకా దాచుకుని తిన్నది ఒక్కసారిగా, అది ఓన్లీ ఎగ్గే కాదు, అది చికెన్ కానివ్వండి ఏదైనా కానీ, ఎంత బాధేసిదో.
గమనించండి, పక్కనే కూర్చోబెట్టుకునేవాడు యాకోబు యోసేపు గారిని. తిన్నానా, పెట్టుకో, లేకపోతే ఇది నీదే అన్న అంత మిక్కిలిగా ప్రేమించాడు యోసేపును. ఇదే కోణములో మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తే తండ్రి ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను చేత బాప్తిసం పొంది ఒడ్డు మీదకు రాగానే పరిశుద్ధాత్మ ఆకారములో తెల్లటి పావురు వచ్చి ప్రభు మీద వ్రాలగా ఆకాశము నుండి ఒక శబ్దం వినిపిస్తుంది, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. ఆమేన్. యేసేపు తండ్రి చేత ఎలాగును ప్రేమించబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి చేత మిక్కిలి ప్రేమించబడిన కుమారుడు. నేనేం చెప్తున్నాను, యేసేపు గారికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న పోలికలు, ఎస్, ద సిమిలారిటీస్ బిట్వీన్ జోసెఫ్ అండ్ జీసస్. పాత నిబంధనలో యేసేపుని ఎందుకు దేవుడు పెట్టారంటే క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తుకు సాదృశ్యమే యోసేపు గారు. దాంట్లో మొదటి పాయింట్, తండ్రి చేత మిక్కిలి ప్రేమించబడిన వారు. 2, యోసేపుని అన్నదమ్ములందరూ అమ్మేశారు. చెప్పండి, అన్నదమ్ములందరూ యేసుక్రీస్తు ప్రభుల వారిని తన వెనకాలే వెన్నంటి తిరిగి డబ్బు సంచి చేతుల్లో పెట్టుకుని మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసయ్య పాదాలకు పూస్తే, ఇది ఎందుకమ్మా 150 దేనారములు కమ్మి పేదవారికి ఇచ్చేద్దామని లెక్కలు వేసిన ఫినాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఇస్కరియోతు. ఇక్కడే ఉన్నారు అందరూ, ఏమైనా అర్థమవుతుందా? అమ్మా అయ్యగారు ఇవన్నీ ఎందుకంటే ఏదో 4 మాటలు చెప్పిస్తే ఆ 4 మాటలు రాకే నా తెప్పలని, నాకు తెలిసిన 4 వాక్యాలు తెలిసో చెప్పి వెళ్ళిపోతాను. ఫినాన్స్ మినిస్టర్ అండి, అద్భుతమైన ఫినాన్సర్. అసలు నిర్మలా సీతారామన్ గారు కూడా క్లాసులు తీసుకోవచ్చు ఆయన దగ్గర, అంత గొప్ప ఫినాన్స్ మినిస్టర్. చూడా వెనకాల వెన్నంటూ ఉండి యేసుక్రీస్తుని అమ్మేశాడు. యేసేపు అన్నదమ్ముల చేత ఎలాగో అమ్మివేయబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రియమైన శిష్యుడి చేత అమ్మివేయబడ్డాడు. 3, యేసేపును అమ్మివేసి గోతులో పడేసేటప్పుడు తన వస్త్రాలు తీసేశారు. ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువకు అప్పగించబడుతున్నప్పుడు యేసయ్య వస్త్రాలను తీసేశారు. చాలా దగ్గర సంబంధాలు యేసేపుకి యేసుక్రీస్తు ప్రభులు వారికి కలిగి ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బైబిల్ చదవండి, మనకి ఇంకా కొన్ని అర్థమవుతాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు యేసేపు ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడండి? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభులు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. అందులో మొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం. ఇష్టమైన 2, అమ్మివేయబడిన కుమారుడు. 3, వస్త్రాలు తీసివేసిన కుమారుడు. ఇలా నేర్చుకున్నాం. ముంగుర్తుగా ఉన్న యేసుకు ముంగుర్తుగా ఉన్నాడని తెలుసుకుంటూ, ఇప్పుడు యోసేపుని ఎవరు వద్దనుకున్నారండి? కనాను వద్దనుకుందని చెప్పాలి, అంతే కదా. కరువు ఎక్కడుంది? ధాన్యం ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. కనాను వద్దనుకోవడాన్ని బట్టి వచ్చిందేంటి? కరువు. మాకు యోసేపు కావాలని ఐగుప్తు కోరుకున్న దాన్ని బట్టి వచ్చిందేంటి? సమృద్ధి. చెప్పాలి, ఏమొచ్చింది? యేసును కోరుకున్న వారికి సమృద్ధి, యేసును వద్దనుకునే వారికి కరువు. ఆమేన్. ముంగుర్తు ఎవరు? యేసుకు ముంగుర్తు ఎవరు? యోసేపును వద్దనుకుంది కనాను, కరువు తెచ్చుకుంది. యోసేపు కావాలనుకుంది ఐగుప్తు, సమృద్ధిని తెచ్చుకుంది. ఈ రాత్రి యేసయ్య కావాలి అనుకుంటే సమృద్ధి, యేసయ్యను వద్దనుకుంటే కరువే. ఈ రాత్రి నా ప్రార్థన, కరువు ఏలుబడి చేస్తున్న మన కుటుంబాల్లో ఎన్ని కరువులు ఉన్నాయి? బయటికే నవ్వుతున్నామండి, చాలామంది బయటికే నవ్వుతున్నాం, కానీ లోపల చెప్పలేనంత వేదనలు ఉన్నాయి చాలామందికి, వివరించలేని సమస్యలు. ఏంటి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడంట అని ఎవరైనా ఎప్పుడు అడుగుతారో తెలియదు. ఏంటి మీ అమ్మాయి ఈ మధ్య మాట వినట్లేదంట అని ఎవరికైనా తెలిస్తే పరువు ఏమైపోతుందో తెలియదు.
ఏంటి మీరు ఇంకా ఈ ఆర్థిక సమస్యలో బాగా నలిగిపోతున్నారంట కదా అని ఎవరైనా అడిగితే గుండె పగిలిపోయే పరిస్థితులు. ఏంటి మీ జీవితం చాలా ఈ మధ్య చాలా డిస్టర్బెన్సెస్గా ఉందట కదా అని అడిగితే చాలా ఇబ్బంది. ఈ 3 దినాల కోడికల్లో ఈ చివరి దినం ఆ పరిస్థితులు బట్టి నలిగిపోతూ ఎవరైనా ఒకవేళ యేసయ్య పాదాల చెంతకొస్తే, యేసయ్య ఇంతకాలం నీకు దూరంగా, నీ వాక్యానికి దూరంగా, ప్రార్థనకి దూరంగా నటిస్తూ బ్రతికానేమో, నిజంగా వాక్యులు బ్రతకలేదేమో, నిజంగా చేతులెత్తి ప్రార్థించలేదేమో, నిజంగా సేవకుడు ఆదివారమున ఏ వాక్యం మాట్లాడుతున్నాడని నా హృదయంలోనికి తీసుకోలేదేమో, నా మనసులో వాక్యానికి చోటు ఇవ్వలేదేమో, బయటికి నటిస్తున్నాను, క్రైస్తవుని కదా, క్రైస్తవురాల్ని కదా, బైబిల్ పట్టుకున్నాను, మందిరానికి వెళ్ళాను, అందరూ చేతులెత్తి ఆరాధన చేస్తుంటే నేను అలాగే ఆరాధన చేస్తాను, కానీ నాలో నిజం లేదు, నాలో అబద్ధం ఉంది, నాలో మోసం ఉంది, నాలో కఠినం ఉంది, నాలో రహస్య పాపాలు ఉన్నాయి, నాలో వ్యభిచారం ఉంది, నాలో దొంగతనం ఉంది, నాలో మోహపు చూపులున్నాయి. ఏది మారలేదు. అందుకే నా బ్రతికే కాదు, నన్ను బట్టి నా కుటుంబం, నన్ను బట్టి నా జీవితం, నన్ను బట్టి నా అన్నదమ్ములు, నన్ను బట్టి నా తల్లిదండ్రులు, నన్ను బట్టి నా పిల్లలు నాశనమైపోయారు. నాయన, ఈ రాత్రి నీ దగ్గరికి వస్తున్నాను. నీ ఒక్కడివే ఆదరించేవాడువని, నీ ఒక్కడివే సేద తీర్చేవాడువని, నీ ఒక్కడివే త్రోసి వేయని వాడువని, కృప చూపే దేవుడివని, ప్రేమించే దేవుడివని, దయ చూపే దేవుడివని ఒక్కసారి నేను పట్టుకుంటున్నానయ్యా. ఒక్కసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ఒక్కసారి నువ్వు కావాలని వస్తున్నాను. నీవే గాని చేయి వదిలిపెడితే, నీవే గాని పొమ్మంటే, నీవే గాని కాదంటే, నీవే గాని లేదంటే నేను ఎక్కడికి పోలేనయ్యా అని ఒక్కసారి నీవు పశ్చాత్తాపపడి నీవు నేను యేసయ్య పాదాల చెంత హృదయమును బ్రతలగొట్టుకుని ప్రార్థన చేయగలిగితే ఏ కరువు మన కుటుంబాలు ఏలుబడి చేస్తుందో, ఏ కరువు మన జీవితాలు పట్టి ఏలుబడి చేస్తుందో, ఏ దరిద్రం మన కుటుంబాలు ఏలుబడి చేస్తుందో, ఈ రాత్రే నా యేసయ్య మన కుటుంబాన్ని దర్శించడానికి సిద్ధుడుగా ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు పలుకుతూ ఈ రాత్రి సమృద్ధి ప్రభు దయచేయనట్లు ఆ దరిద్రత, ఆ దారిద్ర్యం, ఆ భయంకరమైన కన్నీరు, ఆ భయంకరమైన వేదన, ఆ భయంకరమైన పరిస్థితి. బ్రదర్ ఎన్ని సంవత్సరాలైంది ఆ జాబ్ కోసం నువ్వు చూస్తూ, ఎన్ని సంవత్సరాలైంది ఆ గేట్ ఓపెన్ అవ్వాలని చూస్తూ, ఎన్ని సంవత్సరాలైంది ఆ పరిస్థితి గుండా ఆ బిజినెస్ దీవించబడాలన్నావో, ఆ చేతి పని దీవించబడాలన్నావో, ఆ బిడ్డలు దీవించబడాలన్నావో, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తావు? ఎందుకు కరువు? ఒకటి, యేసు వద్దు అంటున్నావు, లోకం కావాలి అంటున్నావు. కనాన్ అనుకుంది యోసేపు వద్దు, ఐగుప్తు అనుకుంది యోసేపు మాకు కావాలి. కనాన్ అనుకుంది ఈ కలలు కనేవాడు మాకొద్దు, కానీ ఐగుప్తు అనుకుంది ఆ కలలకు అర్థం చెప్పేవాడు మాకు కావాలి. కనాన్ అనుకుంది ఈ ఈ అభిషేకం కలిగిన వాడు మాకొద్దు, కానీ ఐగుప్తు అంటుంది ఇతడు వంటి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనం కనుగొనగలమా, ఇతడు మాకు కావాలి అంటుంది. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. భగ్నమైపోయిన, ఛద్రమైపోయిన, ఎటు కాకుండా ఒక గోతులో పెట్టబడిన నా జీవితాలను ఎవరికి అందలేనంత ఎత్తైన శిఖరం మీద నిలబెట్టగలిగిన వాడు, మనము ఆరాధించుచున్న దేవుడు ఒక్కడే. ఈ రాత్రి ఆ యేసు కావాలి అంటావా? లోకం కావాలంటావా? మోకాళ్ళ ప్రార్థన కావాలంటావా? సరదాగా బాక్సులు పెట్టి రోడ్ల మీద డాన్సులు చేసే ఆ జీవితం కావాలంటావా? యేసయ్యను ఆరాధన చేసే జీవితం కావాలంటావా? లోకస్తులకు జేజేలు చెప్పుకుంటూ నడిచి జీవితాన్ని ఛద్రం చేసుకునే బ్రతుకు కావాలంటావా? ఈ రాత్రి నీకు నాకు ఒక ప్రశ్న ప్రభు పెడుతున్నాడు. కనానులో ఏముంది? కరువు. ఐగుప్తులో ఏముంది? సమృద్ధి. ఆమేన్. కనాను కరువు రావడానికి కారణం, ఫస్ట్ కారణం ఏంటండి? యోసేపును వద్దనుకున్నారు. చెప్పాలి, యోసేపు ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడు? యేసుక్రీస్తు. యేసును వద్దనుకుంటే వచ్చేది ఏమిటి? కరువే. యేసును వద్దనుకుంటే వచ్చేది కరువే. ఈ రాత్రి మనకు తెలియకుండా ఎన్ని పరిస్థితులు గుండా కరువును అనుభవిస్తున్నామో,
దైవజనుల ద్వారా ఈ కూడికలు ఏర్పాటు చేశారు కనుక ఒక్కసారి దేవునికి దూరం అయిపోయిన మనం అందరం దగ్గరికి వచ్చేద్దాం. నాకు యేసు కావాలి, ఆమేన్. నాకు ఆయన సన్నిధి కావాలి, నాకు ఆయన కృప కావాలి, నాకు ఆయన కావాలంతే. ఐ డీప్లీ నీడెడ్, ఐ వాంటెడ్. నాకు యేసై కావాలి, నాకు యేసై కావాలి, యేసై కావాలి. ఈ రాత్రి ఎవరితో ప్రభు మాట్లాడుతున్నారు నాకు తెలియదు. ఇంతమందిలో ఒక్కరితో మాట్లాడినా ప్రభు నన్ను అందుకే నడిపించుండొచ్చు. బిడ్డ, నీకు యేసై కావాలి, నాకు యేసై కావాలి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే, ఆమేన్. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి నీవే, నాతో రావాలయ్యా నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు యేసు కావాలి, నాకు యేసై కావాలి. ఒకరోజు ఒక వీడియో చూస్తున్నాను, అందులో అది ఎక్కడో తెలియదు, అది మేబీ రష్యానో లేకపోతే అగెనెస్ట్ టు క్రైస్ట్ కంట్రీ నాకు తెలియదు, కానీ మిలిటెంట్లు కొంతమందిని పట్టుకొని బైబిల్ని వారి ముందు పెట్టి దీన్ని తొక్కి దాని మీద ఉమ్మేసి మీరు ఎదరికి వెళ్ళండి, లేకపోతే ఈ బుల్లెట్లకు మీరు ఆహుతైపోతారు అన్నాడు. ఆ వీడియోలో ప్రాణభయంతో అందరూ తొక్కి ఉమ్మివేసి వెళ్తున్నారు. అందులో ఒక యవ్వన బిడ్డ ఆ ఉమ్మేసిన బైబిల్ని తీసుకొని వాటన్నిటిని తుడిచి బాగా దగ్గరికి పట్టుకొని గట్టిగా ఏడుస్తూ, నాకు ఈ బైబిల్ కావాలి, నాకు ఈ బైబిల్ కావాలి, నేను ఇది లేకుండా బ్రతకలేను, నాకు యేసై కావాలి, నేను యేసై లేకుండా బ్రతకలేను, నాకు యేసై లేకపోతే జీవితం లేదు, మీరు నన్ను చంపేసిన పర్లా, నాకు యేసయ్యే కావాలి. ఆ వీడియో చూస్తున్నప్పుడు నా హృదయంలో ఒకవేళ అలాంటి పరిస్థితి నాకు వస్తే నేను ఏం చెప్తానంటాను, ఈ రాత్రి మీలో కొంతమందిని నీవు నాకుండగా లోకములో ఏది అక్కర్లేద్దయ్యా అనే ఒక సమర్పణలోనికి నడిపించగలిగిన బిడ్డలు ప్రభు లేకపోతున్నాడు అన్న. మీలో కొంతమందిని ప్రభు లేకపోతున్నాడు. ఎట్లా తెలుసా? నాకు యేసై కావాలి. యెరూషలేమునకు ఆరాధన చేసే రథం మీద తిరిగి వెళ్ళిపోతున్న ఇథియోపియా నపుంసకుడైన, ఇథియోపియా దేశమంతటి ధనాగారమంతటికి అధికారి అయిన ఆ నపుంసకుడు పరిశుద్ధాత్మ చేత ఫిలిప్పు కొనుపోబడి సువార్త ప్రకటించగానే నాకిప్పుడే యేసై కావాలి, నాకిప్పుడే రక్షణ కావాలి, నాకిప్పుడే బాప్తిస్మం కావాలి అని అడుగునట్లుగా అనేక మంది యవ్వన బిడ్డలు ఈ రాత్రి ప్రభుకి లేకపోతున్నాడు. నువ్వు ఒక్కసారి యేసయ్య కావాలని బ్రతకడం ప్రారంభిస్తే నీకున్న కరువంతా నా యేసయ్య తప్పకుండా తొలగిస్తాడు. సమృద్ధితో నింపబడగలిగిన కృప యేసయ్య దయచేస్తాడు. నానా నువ్వు ఎక్కడ అడుగుపెట్టు, నిన్ను బట్టి ప్రభు వారిని దీవిస్తాడు. నువ్వు ఆఫీసులో అడుగుపెట్టు, నిన్ను బట్టి ఆఫీస్ని దీవిస్తాడు. నువ్వు అడుగుపెట్టు, నిన్ను బట్టి కుటుంబాన్ని దీవిస్తాడు. చాలా మంది జీవితాలు ఏంటి తెలుసా? ఒరేయ్, నువ్వు ఎప్పుడు పుట్టావా అప్పుడే మన ఇల్లంతా నాశనం అయిపోయిందిరా. నీ పుట్టుక వల్ల మన కుటుంబమే నాశనం అయిపోయిందిరా. ఇలాంటి మాటలు చాలా సార్లు విన్నావేమో. ఈ రాత్రి నా యేసయ్య ఆ పేరును మార్చడానికి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. చేతులెత్తి గట్టిగా యేసయ్యకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ పాదాలు అద్భుతమైన యేసయ్య కొరకు పరిగెట్టే పాదాలుగా మార్చబడును గాక. యేసయ్యను కోరుకునే పాదాలుగా మార్చబడును గాక. అభిషేకము కలిగిన పాదాలుగా మార్చబడును గాక. నువ్వు యేసయ్య కొరకు ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభిస్తావో
నువ్వు యేసుని మిక్కిలిగా పిచ్చిగా ప్రేమిస్తావు. ఆల్ ఆఫ్ ద సడన్ నువ్వు అడుగు పెట్టిన చోటల్లా దీవెన చూస్తావు, వాళ్ళ ఆశీర్వాదాన్ని చూస్తారు. వాళ్ళు అనాలి, నానా ఒక్కసారి ప్రార్థన చేయవా మా కోసం, ఒక్కసారి ఈ చిన్న విషయం మీద ప్రార్థన చేయవా అని అడిగేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఏంటి అంత నీరసం అయిపోయారు అప్పుడే? మంచిగా ఒకసారి 2 చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఒకటి, యోసేపును వాళ్ళు వద్దనుకున్నారు, ఐగుప్తు కావాలనుకుంది. మనం నేర్చుకున్న అంశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తును వద్దనుకుంటే వచ్చేది కరువు, కోరుకుంటే వచ్చేది సమృద్ధి. 2, వారు అమ్మివేశారు. ఎవరు చెప్పాలి? కనాను సంపాదించుకుంది. ఆమేన్. మరలా చెప్పండి. కనాను ఏం చేసింది? అమ్మేసింది. వెరీ గుడ్, వెరీ. కనాను ఏం చేసింది? అమ్మేసింది. ఐగుప్తు. ఆమేన్. చాలాసార్లు ఆదివారమున ఇక్కడ ఎన్ని గంటలకు ఆరాధన నాకు తెలియదు అయ్యా, 8 to 10:30, 8 గంటలకే ఆరాధన జరిగే సమయంలో అప్పుడే ఫలానా పనుందో ఫలానా కార్యక్రమం ఉందో. ఈ మధ్య ఎక్కువైపోయాయి కదండి. ఏవి? ఇదే బిందులు, తపేలాలు. మా అక్కగారి పాపకి పెద్ద బిందిచ్చారు ఫంక్షన్కి. మీ వాళ్ళు ఏమిస్తారో? మా వాళ్ళు పెద్ద దాబరా ఎత్తారు. దాబరా. ఒక రోజు ఒక ఆదివారం ఒక ఆవిడ డైరెక్ట్ మా చర్చ్కి చెంబట్టుకు వచ్చేసింది. అందులో బూర్లు అంటుకుంటూ ఉన్నాయి. నిజం నిజం బాస్ వచ్చి ప్రార్థన చేయించండి. ఏంటమ్మా బూర్ అంటే? అయ్యారు అది ఫంక్షన్కి వెళ్ళి అటు నుంచి ఇటు వచ్చేసాను డైరెక్ట్గా. అంటే ఇంటికి వెళ్ళే టైం కూడా లేదు ఆవిడకి. ఈ బిందులు ఎక్కువైపోయినాయి. ఇంకా చాలా ఉన్నాయి కదండి. మనకు ఫంక్షన్ వెళ్ళాం. మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా నాన్నగారు ఫ్యామిలీ ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు ఏకంగా రాగి, దాన్ని ఏమంటారండి, పల్లెం. చాలా వెయిట్ ఉంది, అది చాలా వెయిట్ ఉంది, చాలా పల్లెం. ఆదివారమున 8 గంటల నుంచి 10:30 గంటల వరకు పరలోక దేవుని సన్నిధిని అనుభవించి ఆ దినమున ప్రభు సన్నిధిలో ఉండాల్సిన మనమే ఆ ఫంక్షన్కి అమ్మేస్తున్నాం యేసయ్యని. నీ ప్రక్కనే ఒక దేవుణ్ణి ఎరుగని ఒక స్త్రీకి వచ్చి, ఈరోజు ఆదివారం కదా మీరు రారు కదా ఎక్కడికి, నువ్వు భలే వచ్చావే అన్నప్పుడు నీ హృదయంలో ఏం కాదు మరి ఏం చేస్తాం, తప్పుద్దేంటి? నీకు అక్కడ తప్పుద్దేంటి అన్నట్టు అనిపిస్తుంది. కానీ తల్లి, ఆవిడ నిన్ను నీ దేవుణ్ణి ఎంత అవమానపరిచిందో నీకు అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో మైక్ తీసుకునో లేకపోతే ఫ్రంట్ నిలబడో ఆరాధన చేసే యవనస్తుడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆ రోజు మ్యాచ్కి వెళ్ళిపోయి 8 గంటలకు వెళ్ళి మ్యాచ్కి వెళ్ళిపోయి అక్కడ ఉండగానే అంటాడు, రే ఈరోజు చర్చికి వెళ్ళలేదు నువ్వు, ఇదేంటారు బాబు చర్చికి వెళ్ళవు, మీరు క్రైస్తవులే కదా చర్చికి వెళ్ళరేంటారు అనగానే వాడినేదో దబాయించేస్తాం, నీ పని నువ్వు చూసుకోరా అని. వాడు ఎలాగో వాడు పని చూసుకుంటాడు. కాకపోతే అక్కడ నీ దేవునికి అందరి మధ్యలో ఏం కలిగినట్టు? దాన్నే అమ్మేయడం అంటారు. చెప్పండి, ఏం చేయడం? అమ్మ చెప్పాలి, అమ్మేయడం. ఇటీవల కాలంలో ఎలక్షన్స్ జరిగాయి కదా మనకి. అమ్మ చెప్పాలి. ఏంటి అంత సైలెంట్ అయిపోయారేంటమ్మా? జరిగాయి కదా, మీకు జరగలేదేంటి? తీసి జరిగాయి. ఎలక్షన్ టైంలో ఆ టైంలోనే పర్టికులర్గా ఎప్పుడు ఏసీలో నిద్రపోయే వ్యక్తులు గుమ్మం దగ్గరే కుర్చీలేసి కూర్చునేవారు. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమై ఉండొచ్చు. ఎక్కడండి? గుమ్మం దగ్గరే. చాలా అండి. అమ్మ వింటున్నారా? అర్థమైపోయింది అందరికీ. మా వీధులు అయితే అసలు ఎవరు లోపల నిద్రపోయేవారు కాదు.
పొద్దున్న దాని గురించి 1 గంట సంభాషణ జరిగేది. 1 గంట. మా ఇంటికి ఒక తెలిసిన వాళ్ళు వచ్చారు. పాస్టర్ గారు, అవునండి పాస్టర్ గారిని, అయ్యా మా తరపు నుంచి పలానా, వారితో చెప్పిన మాట ఒకటే, అయ్యా మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మేము తప్పనిసరిగా ఓటేస్తాం, కానీ మా ఓటును మేము ఈ డబ్బులకు అమ్ముకునే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో లేవు. మా బైబిల్ యథార్థంగా బ్రతకమని చెప్పింది, దయచేసి మీరు పట్టుకెళ్ళిపోండి. పర్లేదు మాస్టర్ గారు, ఆయన పెట్టేసుకున్నాడు జేబులో. మా చర్చిలో ఇదే టాపిక్ వచ్చింది. మా చర్చిలో చెప్తామా, దయచేసి ఓటుని ఎవరు అమ్ముకోవద్దు, మనం దొంగతనం చేయకూడదు, మనం అట్లా చేయకూడదు, దేవుని వాక్యం యథార్థంగా బ్రతకమని చెప్పిందంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆవిడ వచ్చి ప్రార్థన, అయ్యారు మీరు అలాగే అంటారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోవద్దా, మండబ్బే కదా. ఎవరు చెప్పారు నీకు మండబ్బని? 1 పాయింట్. 2, మీరు అలాగే అంటారు అయ్యారు. అమ్మ ఇవన్నీ ఎదురవుతాయి లేదా పాస్టర్ గారు? ఇవన్నీ ఎదురవుతాయండి కొంచెం. మీరు అలాగే అంటారు అయ్యారు, మనం తీసుకోపోతే మన పేరు చెప్పిన వచ్చిన వాళ్ళు తీసేసుకుంటారు అయ్యారు. ఇవన్నీ చెప్పుకొచ్చిందా? కరెక్టే, నువ్వు అన్నీ కరెక్ట్ అని కాదంటలేదు. ఇప్పుడు వచ్చిన ఆయన తీసుకున్నాడు, ఇప్పుడు దానివల్ల వచ్చే జబ్బు ఏదైనా ఉందనుకో, ఎవరికి వస్తుంది? తీసుకున్నవాడికి వస్తుంది. అవునా కదా అమ్మ? మాట చెప్పాలి. ఎవరికి వస్తుంది? తీసుకున్నవాడికి వస్తుంది. ఇప్పుడు అక్కడ నువ్వు కాదనుకున్నావు అనుకో, ఓ పాస్టర్ గారు అయితే ఇలా చెప్పారు, ఇప్పుడు ఇంట్లో ఒకవేళ 4-5 ఉన్నారనుకోండి, ఒక లంసం కొంచెం ఎక్కువ వస్తుంది కదా ఒక్కొక్క ఓటుకి ఇంత అని చెప్పి, అదంతా కలిపి ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, ఎప్పుడు కూడా షాక్ కొట్టేస్తుంది అంటది. ఎందుకంటే అది మంచి సొమ్ము కాదన్నారు. అమ్మ వినాలి. అది కూడా ఎలా తెస్తారు? ఎవరో ఫండ్ ఇవ్వాలి, వాళ్ళు ఏడుస్తూ ముక్కు బాదుకునే తల బాదుకునే ఇస్తారు. అదేమి అంత శ్రేష్టమైన నాణ్యమైన డబ్బేమి కాదు కదా. దేవుని బిడ్డవై ఉండి, ఇంకొక మాట అమ్మ నాకు అర్థం కాదు, మనకి ప్రధాన పార్టీలు 2 కదా, అవునా కదా? వీళ్ళు వచ్చినప్పుడు మాట్లాడాలి, ఇక్కడ తీసుకుంటావు. వీళ్ళు వచ్చినప్పుడు ఎవరికి వేస్తావు ఓటు? ఓటు సగం ఉండదు కదా. సగం ఓటు ఇక్కడ వేస్తాను సార్, సగం ఓటు వాళ్ళకు డబ్బులు ఇచ్చారు వాళ్ళకి వేస్తానంటావా? అది మోసమా కాదా? అమ్మ చెప్పండి అమ్మా. నవ్వినంత ఈజీగా లేదుగా. అంటే ఇప్పుడు నవ్వుతారు అయిపోయినాయి కాబట్టి. యేసును అమ్మేస్తున్న పరిస్థితులు, మనము ఎక్కడ కనిపించకూడదు అక్కడ కనిపిస్తే యేసును అమ్మేసినట్టే కదా. మనం సినిమా హాల్ దగ్గర కనిపిస్తే, మనము లోక సంబంధమైన వ్యవహారాల దగ్గర కనిపిస్తే, అమ్మ చెప్పాలి, అరే మీరు దేవుని బిడ్డలు కదా, ఎక్కడున్నారేంటి అనరా? ఇప్పుడు యేసేపును అమ్మేసినందుకు ఏమొచ్చింది వాళ్ళకి? ఎస్, యేసేపును అమ్మేసినందుకు కరువు వస్తే, యేసును అమ్మేస్తున్నాం కాబట్టి మనకు కూడా ఏమొస్తుంది? ఇప్పుడు ఐగుప్తు యేసేపును సంపాదించుకున్నట్లు మనము యేసును సంపాదించుకోవాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన స్వరక్తం ఇచ్చి తన సంఘమును ఎలాగో సంపాదించుకున్నాడో, మనము కూడా ఎలా సంపాదించుకోవాలి? యేసుతో సమయాన్ని గడుపుతూ. ఎలా సంపాదించుకోవాలి? యేసు కొరకు త్యాగపూరితమైన సమర్పణ కలిగిన జీవితం. అయ్యా యేసు కొరకు నువ్వేం మానేశావు? యేసు కొరకు నేనేం మానలేదండి. నీ నిద్ర మానవా? దేవుని సన్నిధిలో 8 గంటలకి ఆరాధన అంటే 5 గంటలుగా లేచి సిద్ధపడి 7 గంటలుగా సంసిద్ధమై, అసలు ఆ రోజే కదా, అసలు 15 రోజులుగా విడిచిపెట్టిన బట్టలు కనిపించడం కూడా ఆ రోజు కనిపిస్తాం మనకి. అప్పుడు దాకా కనిపించవు అవి. అప్పుడు దాకా లేని వ్యవహారాలన్నీ కనిపిస్తాయి. యేసును అమ్మేస్తున్న పరిస్థితులు. యేసు కొరకు నువ్వేమి చేసి యేసును సంపాదించుకుంటావు? చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్యాగపూరితంగా ప్రభు కొరకు ఏం చేసి, ప్రియవనస్తుడా చెల్లెమ్మ, మరి దేవుడు చాలా ఆశకాలం ఇచ్చాడు, బ్రతుకుతున్నాం, మంచి జీవితం ఇచ్చాడు.
యవ్వన జీవితంలో చాలా ఆశలు, కోరికలు, జీవిత సాగరంలో ముందుకు సాగాలంటే పోటీ ప్రపంచంలో వాళ్ళు దాటాలన్నా, వీళ్ళకి ముందుకు వెళ్ళాలన్నా, మన కుటుంబాన్ని మనం ఒక స్థాయిలో చూడాలన్నా ఎన్నో ఆశలు, ఎంతో జీవితాలు కదా. ఈ జీవితంలో యేసు కొరకు నువ్వేం చేశావు? యేసు తన రక్తాన్ని వెల చెల్లించి సంఘాన్ని సంపాదించుకున్నాడు కదా. మరి యేసు నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఏం వెల చెల్లిస్తావు? ఏం వెల చెల్లిస్తావు? రక్తము కారునంతగా శ్రమపడిను కదా, రక్తము కారునంతగా శ్రమపడిను కదా. నీ కొరకు ఏం చేయమంటావు నాయన? ఈ నా జీవితంలో నీ కొరకు, దయచేసి ఒక 10 నిమిషాల వాక్యాన్ని ముగించేస్తాను. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నా యవ్వన జీవితంలో ప్రభువా, నీవు నాకు ఇచ్చిన జీవితం, నీవు నాకు ఇచ్చిన కుటుంబం, ఇంతవరకు నేను ఈ లోక సంబంధంగా బ్రతికాను, కానీ ఇది మొదలుకొని నీ కొరకు బ్రతుకుతాను అయ్యా. ఈ లోకంలో ఎంత సంపాదించి ఏం చేసినా ఈ లోకంలోనే మట్టి ఖర్చిపోద్ది, కానీ ఈ లోకంలో నీ కొరకు నేను ఎంత పరిశుద్ధంగా బ్రతికితే నాకు అంత పెద్ద సింహాసనం పరలోకంలో ఇస్తావు. హల్లెలూయా. ఆ పరలోక సింహాసనాన్ని చూచి అది సంపాదించుకుని ఒక శ్రేష్టమైన మంచి జీవితం నాకు కావాలయ్యా నువ్వు అడగగలిగితే. ఆమేన్. వాక్యం దగ్గరికి రండి. యోసేపును అమ్మేశారు. ఎవరు? కనాను. యోసేపుని ఎవరు సంపాదించుకున్నారు? యోసేపును అమ్మేసినందుకు కరువు వచ్చింది, ఐగుప్తు సంపాదించుకుంది కాబట్టి సమృద్ధి వచ్చింది. ఇప్పుడు యేసయ్యలో నేర్చుకుంటున్నాం, యేసయ్యను అమ్మేస్తే కరువే, యేసయ్యను సంపాదించుకుంటే అమ్మ చెప్పాలి సమృద్ధి. ఈ 3వ దిన కూడికలో ఈ 2వ పాయింట్లో మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? మనము ఏం పోగొట్టుకున్నా పర్లేదు తప్ప యేసును మాత్రం పోగొట్టుకోకూడదు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు జీవితంలో ఏం పోగొట్టుకో, కానీ యేసును మాత్రం. అయ్యా 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, నీకున్న ఆస్తంతా అయిపోయింది, జీవితమే కనిపించట్లేదు, చిల్ల పెంకు తీసుకుని నీ గాయములను సైతం సంతృప్తి పరుచుకునే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. ఇంకా యథార్థత వదలవా? వదలనండి, ఇలాగే బతుకుతానండి, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడండి. ఎవరన్నారా మాట? హల్లెలూయా. నా విమోచకుడు. ప్రియులారా, నా వాక్యాన్ని ముగిస్తూ 2వ పాయింట్లో చెప్తున్నాను, యేసును పోగొట్టుకోవద్దు, యేసును సంపాదించుకోండి. యేసును సంపాదించుకోవడానికి నువ్వు త్యాగపూరితంగా ఏమి యేసయ్య కొరకు వదిలేస్తావు? ఇంతవరకు చూసిన చెడ్డ చూపులు వేస్తావా? ఇంతవరకు మాట్లాడిన చెడ్డ మాటలు వదిలేస్తావా? ఇంతవరకు బ్రతికిన దౌర్భాగ్యమైన వ్యభిచార సంబంధమైన జీవితం మానేస్తావా? నువ్వు యేసును సంపాదించుకుంటావు. డ్వైట్ లైమన్ మూడీ, డిఎల్ మూడీ గారు యేసుని ఎరిగి వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు ఒక స్త్రీ ఆయన పిలుస్తూ, మనందరికి తెలుసు, స్త్రీ ఆయన పిలుస్తూ, హే మూడీ, డిఎల్ మూడీ, మీ ఐయామ్, నేను ఆమెను అంటోంది. డిఎల్ మూడీ ఒక అద్భుతమైన మాట చెప్పాడు, అమ్మ నువ్వు ఆమె కావచ్చు, నేను అతన్ని కాదు. డ్వైట్ లైమన్ మూడీ రక్షణ పొందక ముందు ఏ స్త్రీతో సన్నిహితంగా ఉండి తన జీవితాన్ని పాపముతో తీసుకెళ్ళాడు, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా మార్చబడిన తర్వాత ఆ స్త్రీతో ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆమె కావచ్చు, కానీ నేను అతన్ని కాదు. యేసును పోగొట్టుకుంటే కరువు. నిరంతరం యేసుని ఏదో రీతిగా నాకు కావాలి, నేను యేసుతో నా జీవితాన్ని ముందుకు సాగించాలనుకుంటావా? సర్వ సమృద్ధితో నింపబడతావు. చేతులెత్తి గట్టిగా యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి పాయింట్, వారు వద్దనుకున్నారు, ఐగుప్తు కావాలనుకుంది. యేసును వద్దనుకుంటే వచ్చేది కరువు, కావాలని కోరుకుంటే సమృద్ధి. వారు యోసేపును పోగొట్టుకున్నారు, అమ్మేశారు, ఐగుప్తు సంపాదించుకుంది. యేసును అమ్మేస్తే కరువు, యేసయ్యను సంపాదించుకుంటే సమృద్ధి. ద థర్డ్ పాయింట్, యేసేపు పరిశుద్ధుడు. చెప్పండి, యేసేపు పరిశుద్ధుడు. యేసు అందరికంటే మిక్కిలి పరిశుద్ధుడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
వద్దనుకుంది. ఎవరు? మాకు పరిశుద్ధుడు కావాలి అని కోరుకుంది. నువ్వు పరిశుద్ధత కోరుకుంటే సమృద్ధి, పరిశుద్ధత కాదనుకుంటే చెప్పాలి కరువు. కరువు. మీరు ఇంక ఇలాగ ఎన్ని పాయింట్స్ అన్ని తీసుకోండి, మీరు స్టడీ చేసి ఎన్ని పాయింట్స్ అని తీసుకోండి. యేసేపు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు కదా, చాలా లక్షణాలు ఉన్నాయి కదా. ఈరోజు ఎంతమంది ఆ పరిశుద్ధత కోరుకుంటున్నారు? మంచి క్యాప్షన్ పెట్టారు కదా, ఆత్మ పరిశోధన కూడికలు కదా. తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా చాలా జాగ్రత్తగా, డూ యు నో మై సీనియారిటీ? డూ యు నో? Yes, I am very regular to the church. I am a serious tithe giver. I am very, very strict in my Bible reading. నువ్వు ఏదైనా కావచ్చు. ఇన్ని గొప్పలు చెప్పుకోవడంలోనే ఉంది గర్వం. పరిశుద్ధత కలిగిన యోసేపు పొతీఫరు ఇంటిలో అన్నిటిపై నమ్మకంగా ఉన్నాడు. ఒక చరిత్ర చెప్తుంది, దాదాపు 8.5 సంవత్సరాలు పొతీఫరు భార్య శోధిస్తుందట. ఎన్ని సంవత్సరాలు? 8.5 years. 8.5 సంవత్సరాలు. 8.5 నిమిషాలు ఏ స్త్రీ అయినా శోధిస్తే పురుషుడు వెనక్కి తిరగకుండా పాపం చేయడానికి ఇష్టపడతాడు. 8.5 నిమిషాలు చాలు. కానీ 8.5 సంవత్సరాలు శోధించిన తన పై వస్త్రానైనా వదిలిపెట్టి పారిపోయాడు యోసేపు తప్ప పాపం చేయడానికి మాత్రం ఏమాత్రం సాహసించలేదు. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధత కోరుకుంటే ఇప్పుడు చెప్పండి, కరువ సమృద్ధ? అమ్మ చెప్పాలి, సమృద్ధి. ముగింపుకు వస్తున్నాను. ఇప్పుడు పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పొతిఫర్ ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి, అన్నిటిపై అధికారం ఇచ్చాడు. ప్రియులరా, పరిశుద్ధంగా బ్రతకగలిగితే, యేసును కోరుకోగలిగితే, యేసయ్యను ఆరాధించగలిగితే, యేసయ్యకు దగ్గర అవ్వగలిగితే, యేసయ్యే కావాలని కోరుకోగలిగితే, నువ్వు బానిసత్వంలో ఉన్నా సరే అధికారిగా ఉంటావు. పొతిఫర్ ఇంట్లో అధికారిగా ఉన్నాడా? పని చేసుకుంటూ బతుకుతున్నాడా? అధికారి. ఎవరు? రాజు ఎక్కడికి వెళ్ళినా రాజే. ఆమె అసలు చెప్పట్లేదు ఎవరు ఆమె. రాజు ఎక్కడికి వెళ్ళినా అంతే. పరిశుద్ధుడు ఎక్కడికి వెళ్ళినా, దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళినా, దీవించబడిన బిడ్డ ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు చెప్పండి, యోసేపు స్థాయి ఎంత గొప్పదో. పొతిఫర్ ఇంట్లో అధికారి, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? గట్టిగా చెప్పాలి, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఆ జైలు అధికారి చూశాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు అసలు? ఇప్పుడు అక్యూజ్డ్గా వచ్చాడు. ఎవరు? యోసేపు కదా. అమ్మ చెప్పండి, ఎలా వచ్చాడు? అది తప్పు చేసిన వాడిగా వచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే రేప్ కేసా? ఎస్, నిందపడిన వ్యక్తి. ఇంకో మాటలో చెప్పాలంటే నిర్భయ చట్టం. ఈ రోజుల్లో అయితే అవన్నీ అతని మీద బుక్ అయి ఉన్నాయి. తప్పు చేయలే, అయినా వచ్చాడు. ఈ జైలు అధికారి కొన్ని దినాలు చూశాడు, అసలు యోసేపు ఇంత అక్యూజ్డ్ ఎట్లా ఉన్నాడు, అసలు ఏంటి అని ఇలా చూశాడు. కానీ యోసేపు వచ్చిన దగ్గర నుండి జైల్లో పరిస్థితులు మార్చబడడం చూశాడట. భక్షగారుడు, పానదాయకుల అధిపతి వీళ్ళందరూ మాట్లాడుకుంటాం చూస్తే వాళ్ళ కళ్ళు చూశాడు, వారి దర్శనాలు విన్నాడు. ఏమన్నాడు తెలియదు. లేదు, యోసేపు చాలా నమ్మకస్తుడు, యోసేపు చాలా గొప్పవాడు, ఆ తప్పు చేశాడు, నేను నమ్మట్లేదు, నా తాళాలన్నీ తీసుకెళ్ళి యోసేపు చేతిలో పెడతా. రాజు ఎక్కడికి వెళ్ళినా ఏమంటే అక్యూజ్డ్ పర్సన్ని జైలధికారే అధికారి చేసేస్తే ఎంత గొప్ప విషయం అండి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. జైలధికారి ఇంట్లో కూడా అధికారిగానే ఉన్నాడు. అమ్మ నేనేమి లేని చెప్పట్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి బైబిల్ మీరు కూడా చదవండి. జైలధికారి ఇంట్లో కూడా ఎలా ఉన్నాడు? అధికారి. పొతిఫర్ ఇంట్లో ఎలా ఉన్నాడు? జైలధికారి దగ్గర ఎలా ఉన్నాడు? ఇక్కడ దాకేనా? థర్డ్ స్టేజ్ మరలా చెప్తున్నాను. యేసుని నువ్వు సంపాదించుకుంటే, యేసుని కావాలని కోరుకుంటే, నువ్వు పరిశుద్ధురాలుగా బ్రతకగలిగితే, మూడో స్టేజ్ ఏంటో తెలుసా? రాజుగారికి కళ వచ్చింది. రాలేదా? 7 బలిసినావులు
7 బాక చిక్కిన ఆవులు, 7 మంచి బలిసిన వెన్నులు, తూర్పు గాలి చేత కొట్టబడి చిక్కిన వెన్నులు. ఇలాంటి 2 కళలు వచ్చాయి. ఎవరికి? రాజుగారు. ఇలా కళలు రాగానే కళలు వచ్చినాడు పిచ్చకపోతున్నాడు రాజుగారు. ఈ కళలు వచ్చాయి కానీ దాని భావం తెలియట్లేదురా, ఏంట్రా అని మనోవేదనతో కూర్చుని ఉండగా ఈ పానదాయకుల అధిపతి ఉన్నాడు కదా, ఈ పానదాయకుల అధిపతికి సమాచారం అంది, అయ్యా జైల్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడండి, నన్ను విడిచిపెట్టినప్పుడే నా కలభావం చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చాడండి, ఇట్లా జరిగిందండి అని చెప్పగానే అర్జెంటుగా తీసుకురండి అంటే గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోయి బట్టలేమి బాలేని వ్యక్తిని రాజుగారి దగ్గరికి ఎలా తీసుకొచ్చారో తెలుసా? ఒక రాజరికపు కలిగిన వ్యక్తిగా మార్చుకొచ్చారు. తీసుకొచ్చి నా కళ్ళు వచ్చాయి, ఇది కళ అని చెప్పగానే, రాజుగారు మీ కళ ఏంటో తెలుసా? ఒక గొప్ప సంపన్నంగా పంట పండబోతోంది, మరలా 7 సంవత్సరాలుగా సంపన్న పంట అంతా నాశనం అయిపోబోతుంది, కరువు రాబోతుంది, భయంకరమైన కరువు రాబోతుంది. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యా నేను చెప్పేటంతలోని కాదండి, మరి మీరు పండిన పంట అంతా చాలా జాగ్రత్తగా సెక్యూర్ చేసి పెడితే వచ్చే కరువును చూసారా, అప్పుడు చాలా సుభిక్షంగా ఉంటామండి, ఎక్కువ పంట పండించండి రాజుగారు అన్నాడు. ఈ పంట పండించడమే కాదండి, వీటి మీద అధికారం పెట్టండి రాజుగారు అన్నాడు. ఒరే బాబు, ఈ రాజు ఈ అధికారాన్ని పక్కన పెట్టరా, ఇంత దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మేము ఎక్కడ కనుగొనగలం? ఇదిగో ఉంగరం, ఇదిగో వజ్రాలు, ఇదిగో మంచి వస్త్రాలు అని తీసిపెట్టి నా ఇంటి తాళం కూడా నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, ఎక్కడికైనా లేత లేదు. యావత్తు రాజ్యమే యోసేపు చేతులు పెట్టేశాడు. చేతులెత్తి యేసు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యాగొప్తు రాజ్యాన్ని పెట్టేశాడు. ఈరోజు యేసును కోరుకుంటే, యేసును సంపాదించుకోగలిగితే, యేసు పరువు పోయేలా కాదు, యేసు ఘనత తెచ్చే బిడ్డగా నువ్వు మారిపోతే, యేసేపు జీవితం ఒకనాడు గొయ్య, యేసేపు జీవితం ఒకనాడు చీకటి, యేసేపు జీవితం ఒకసారి వస్త్రాలన్నీ తీసివేయబడిన అవమానకరమైన జీవితం, యేసేపు జీవితం ఒకసారి అన్నదమ్ములందరూ నవ్వుతుండగా ఒక్కడు లోపల పడిపోయి ఏడుస్తున్న జీవితం, యేసేపు జీవితం ఒకనాడు నీ కడుపునే కదా పుట్టాను, మీరు నా అన్నలు కదా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా అన్నా, అట్ట చేయొద్దన్నా, నేను తండ్రికి దూరమే బ్రతకలేనన్నా, అన్నా నేను ఇప్పుడేం కళ్ళగన్నన్నా, ప్లీజ్ అన్నా ప్లీజ్ అని ఏడవలేదా? ప్లీజ్ అన్న, ఇంకెప్పుడు అలా మాట్లాడినన్నా, నన్ను దయచేసి పై నరుమైరా నరుమై, నువ్వు ఎన్నోసార్లు ఎంతో మందిని ఈ సహాయం చేయవా, ఆ సహాయం చేయవా, కొంచెం హెల్ప్ చేయవా, కొంచెం హెల్ప్ చేయవా అని అడిగిన ప్రతిసారి వాళ్ళ దగ్గర నుండి ఎన్నోసార్లు గాయపరచబడ్డావు కదా నీ జీవితం. యేసును పట్టుకో, ప్రార్థన పట్టుకో, వాక్యం పట్టుకో, బైబిల్ పట్టుకో. అది ఎంత పెద్ద అగ్నిగుండమైన 4వ వ్యక్తిగా ఆయన నడుస్తాడు నీ పక్షాన. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు నమస్కారం పెట్టమని పెట్టం. మా దేవుడు, మేము అనుదినము సేవించుచున్న దేవుడు తప్పక, రక్షించినా రక్షించకపోయినా ఆయనే మా దేవుడు తప్ప నో అదర్ థింగ్ అన్నారు. వాక్యాన్ని ముగిస్తూ చెప్తున్నాను, అన్నదమ్ములందరినీ చాలా బ్రతిమలాడుకున్నాడు యోసేపు, కానీ ఎవరి దగ్గర నుంచి సహాయం అందలేదు. అక్కడ అందకపోవటమే శ్రేష్టమైంది, అందనంత స్థాయికి వెళ్ళిపోయాడు యోసేపు. ఆమేన్. నేను వాక్యాన్ని ముగిస్తూ చెప్తున్నాను, ఒకనాడు కరువు వచ్చింది కనాన్లో, తిండి లేదు కనాన్లో. యాకోబు అన్నాడు, రే ఐగుప్తులో ధాన్యం ఉందట, ఐగుప్తులో ధాన్యం ఉంది, వెళ్ళిరండి, వెళ్ళి తీసుకురండి, అడిగిరండి, రోకలిచ్చి ధాన్యం పట్టిరండి. ఇప్పుడు యోసేపు మంచి వస్త్రాలు ధరించుకుని సింహాసనం మీద కూర్చుని, ఈ అన్నదమ్ములందరూ వరసగా నుంచుని రాజుగారు వస్తున్నప్పుడు ఒక్కసారి అది ఎగ్జామిన్ చేయండి. ఒకనాడు గోతులో ఉండి అన్న యోసేపు, ఇప్పుడు అన్నదమ్ములందరూ అక్కడ అలా నుంచుంటే యోసేపు మాత్రం ఇలా నుంచున్నాడు. ఈ స్థాయి రావటానికి కారణం యోసేపు పరిశుద్ధత, ఈ స్థాయి రావటానికి కారణం యోసేపు నమ్మకత్వం, ఈ స్థాయి రావటానికి కారణం అంత శ్రమలో కూడా దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టలేదు యోసేపు.
చేతులెత్తి కొంచెం గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెబుదామండి. నువ్వు ఏ పరిస్థితి రాని, ఏ సిచ్యువేషన్ రాని, నువ్వు ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు ప్రియ బిడ్డ, నాకు అసలు అర్థం కాదు. కానీ ఒక్క మాట, నువ్వు యేసుని పట్టుకో, నువ్వు వాక్యం పట్టుకో, నువ్వు పరిశుద్ధత పట్టుకో, నువ్వు ప్రార్థన పట్టుకో, నువ్వు మోకాలు పట్టుకో, నువ్వు మందిరం పట్టుకో, దైవ సేవకుని వాక్యాన్ని పట్టుకో, తప్పనిసరిగా యేసేపు స్థాయిని ఇస్తాడు. యేసయ్య యేసేపు స్థాయిని ఇస్తాడు. యేసేపు స్థాయిని ఇస్తాడు. బహుశా యేసేపు అమ్మి వేయబడకపోతే యేసేపు ద్వారా గొప్ప కార్యాలు జరిగేవి కాదు. ఒక్కొక్క నాడు మన శ్రమలోనికి వెళ్ళాలి, ఒక్కొక్క టైంలో మన ఇబ్బందులు గుండా వెళ్ళాలి, ఆ తర్వాతే ఆశీర్వాదాన్ని చూడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసేపు చివరి లక్షణం అని చెప్పి ముగిస్తాను. గోషేను దేశంలోకి తీసుకొచ్చాడు. ఇదంతా అయిపోయింది మీకు తెలిసిందే. ఈ యోసేపే నిజమైన తమ్ముడని అర్థమైంది. గోషేను ప్రాంతంలో యాకోబుని తీసుకొచ్చాడు. లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. యాకోబు చనిపోయే టైంలో అందరు వినండి, తన ఇద్దరు కుమారులు ఎఫ్రాయిము, మనష్షే ఎఫ్రాయిములను యేసేపు తీసుకుని వచ్చి, యేసేపు దీవించబడిన స్థాయిలో ఉన్నాడు. యాకోబు కరువులో సేద తీరటానికి వచ్చాడు. ఎక్కడికి? ఐగుప్తుకి. తన ఇద్దరు బిడ్డల్ని యాకోబు దగ్గర మోకరింపజేసి ఆ ఇద్దరి చేతులను, యాకోబు గారి చేతులను బిడ్డల మీద ఉంచి, నువ్వు దీవించు నాన్న అని పలికాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసేపు ఎంత ఎదిగినా ఆత్మీయ తండ్రిని మర్చిపోయేవాడు కాదు. ఎవరండి? మరలా చెప్తారా? అంటే ఈ రోజుల్లో 10 చర్చిలు ఎక్కువైపోయి రోజుకో చర్చికి, పూటకో చర్చికి తిరిగే వారి కోసం నేను చెప్పట్లేదు ఈ మాటలు. ఐ డోంట్ వాంట్ టు సే దిస్ థింగ్. నమ్మకంగా ఉన్న బిడ్డలు ఉంటారు చూసారా, నమ్మకంగా వారు ఎంత స్థాయికి వెళ్ళినా సేవకుని ప్రార్థన ఎప్పుడు మర్చిపోరు, సేవకుని ప్రయాస ఎప్పుడు మర్చిపోరు. ఆమేన్, ఆమేన్. ఇద్దరు బిడ్డలు తీసుకొచ్చి, ఇప్పుడు పాస్టర్ అవినాష్ గారు యాకోబు అనుకుందాం, నన్ను ఇద్దరు పిల్లలు రండి ఒకసారి త్వరగా రండి. మీ అయ్యగారు ప్రార్థన చేస్తారు నాన్న, యూఆర్ బ్లెస్డ్, కమాన్ స్పీడ్. అవసాన కాలంలో ఉన్నారు యాకోబు గారు. సారీ బ్రదర్, కూర్చోండి, అట్లా కూర్చోండి. ఈయన పేరు ఇటువంటి, ఈయన పేరు మనష్షే. చెప్పండి, ఏం పేరు? నీ పేరేంటి? ఓకే, నీ పేరు? కాదు, ఎఫ్రాయిం. ఇతని పేరేంటి? నేను యేసేపుని. ఆమెను అనండల్లా, అనరేమో మీరు. నేను యేసేపుని. ఇప్పుడు నా స్థాయి ఏంటి? రాజరికం. నా పర్మిషన్తోనే ఫరో కూడా అడుగు పెట్టాలి, ఏదైనా నా పర్మిషనే. ఇప్పుడు నా దగ్గర సేద తీరటానికి వచ్చారు ఎవరు? అంటే కొంతమంది దృష్టిలో దీవెన అంటే, ఆశీర్వాదం అంటే ఏంటంటే కార్లు, బంగళాలు, బిల్డింగ్లు. పరలోకం సంపాదించుకోవడం అసలైన ఆశీర్వాదం. స్తోత్రం. యేసును సంపాదించుకోవడం అసలైన ఆశీర్వాదం. అభిషేకం కలిగి ఉండటం అసలైన ఆశీర్వాదం. ఇది గుర్తించాడు యోసేపు. తీసుకెళ్ళి తన ఇద్దరు బిడ్డల్ని ఇక్కడ మోకరించి, ఎఫ్రాయిం ఎవరు? ఎఫ్రాయిం ఇక్కడ మోకరించి. కుడి హస్తం ఇది కదా బ్రదర్, ఇటు వచ్చాను, ఇటు వచ్చి కుడి హస్తం మనష్షే. నువ్వు ఇక్కడ మోకరించినానా? కొంచెం ఎదర మోకరించి. ఎస్, ఈ కుడి హస్తం మీద ఎఫ్రాయిం చేయించాడు ఫాస్ట్ గారు. ఇతని మీద ఎఫ్రాయిం మీద ఎడమ హస్తం ఇచ్చాడు. ఒక్కసారి ఈ సంఘటన గమనించండి. ఒక ఆత్మీయ తండ్రిని మర్చిపోయే దౌర్భాగ్య స్థితిలో లేడు. ఎవరు? మంచి బట్టలు ఉన్నాయి, మంచి రాజరికం ఉంది, మంచి రథాలు ఉన్నాయి, మంచి ఐశ్వర్యం ఉంది, ఎవరికైనా పంచిపెట్టే ఆధిక్యత ఉంది. ఓ అసలు ఐగుప్తులో 5వ భాగం అంతా ఫరో రాజుదే కదా, అట్లా చేశాడు భూములన్నిటినీ. అంత గొప్ప సంపన్న స్థాయిలో ఉండి కూడా తన ఇద్దరు బిడ్డల్ని సేవకుని దగ్గర మోకరింపజేశాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఒక మాట చెప్పేదమ్మా, ఇలా చేస్తాడని దేవునికి ఎప్పుడో తెలుసు. ఎప్పుడు తెలుసు? ఎప్పుడో
తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే మనమంటే మన మీద ఉన్న ప్రణాళిక ఏంటో దేవుడు బాగా ఎరిగినవాడు కదా. ఇలా చేస్తాడనే యేసేపుకి ఆ స్థానం ఇచ్చాడు. మర్చిపోయేవాడైతే ఆ స్థానం ఇచ్చేవాడు. నువ్వు ఎదిగిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత ఎలా ప్రవర్తిస్తావో దేవునికి తెలుసు. అందుకని దీవించాలో వద్దని ఆలోచిస్తాడు ఆయన. ఇద్దరు బిడ్డల్ని తీసుకొచ్చి అలా మోకరింపజేసి అలా ప్రార్థన చేయించి, అలా ఆత్మీయ తండ్రి ప్రార్థన ద్వారా ఎదిగినవాడు, తన బిడ్డల్ని ప్రార్థనలో ఉంచాలనుకున్నవాడు యోసేపు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ రాత్రి మన కుటుంబాల్లో సమృద్ధి ఉండునుగాక. ఈ రాత్రి మన జీవితాల్లో సమృద్ధి ఉండునుగాక. దేవుడు మన నోటికి శక్తి ఇచ్చాడు. మనం ఆమేనని చెప్పగలిగితే కార్యాలు మనం చూస్తాం. వాక్య సంబంధంగా మీతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అన్ని విషయాల్లో సమృద్ధిని చూస్తాం. ఆర్థిక పరంగా, ఆత్మీయంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, ఆస్తి పరంగా సమృద్ధిని చూస్తాం. కాకపోతే యేసేపును ఐగుప్తు కోరుకున్నట్లుగా యేసును మనం కోరుకోవాలి. యేసేపులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు చాలా కొన్ని విన్నాం. యేసేపును వాళ్ళు అమ్మేశారు, ఐగుప్తు సంపాదించుకుంది. యేసేపును లేక యేసేపు పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు. ఇంకొకటి అద్భుతమైన మాట నేర్చుకున్నాం. యేసేపు ఆత్మీయ తండ్రిని మర్చిపోయినవాడు, సేవకుని మర్చిపోయినవాడు. చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ఓపుకుంది 5 నిమిషాలు వింటాను అయ్యగారు అన్న ఒకసారి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది అబద్ధం. మా చర్చ్ దాదాపు దేవుని మహాకృపను బట్టి 8 మందిరాలు ఇచ్చారు. 8 చర్చెస్. కొంతమంది సహవాస సేవకులు ఉన్నారు, వారి చర్చలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అమలాపురం ప్రాంతంలో గొరగలమూడి అనే చర్చికి ఒక బిడ్డ వస్తుంది. ఆ బిడ్డ ఎంత అంటే దైవజనులపై ఆమె పెట్టుకున్న ఒక అద్భుతమైన ప్రేమ అనురాగాల కోసం చెప్తున్నాను, మర్చిపోలేదు అంటాను. చాలా పేదరికం. ఎంత పేదరికం అంటే 2 రోజులకు ఒకసారి తింటారు వాళ్ళు. వాళ్ళ భర్త గారు చనిపోయాడు క్యాన్సర్తో. ఒక చిన్న గది పెట్టి ఉంటుంది, పైన పెంకులు దాదాపు అన్నీ ఇరిగిపోయాయి. వర్షం వస్తే అందులో ఉంటుంది, ఎండ వచ్చిన అందులో ఉంటుంది. అలాంటి ఒక జీవితం. ఆదివారం నాడు దైవజనులు మేము అటు ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆరాధనలో ఆమె కూడా వస్తుంది, చాలా అద్భుతంగా చప్పట్లు కొడుతుంది, ఆరాధన చేస్తుంది. ఒకవేళ ఆ రోజు సేవకులకి వండిన ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారంలో ఆమెకు కూడా పెడితే ఆమె కూడా తింటుంది. అలా ఎప్పుడైనా బియ్యం లేవు అనగానే బియ్యం ఇవ్వడం ఇట్లా జరుగుతూ ఉండేది. చాలా దౌర్భాగ్యమైన జీవితం. 2 ఆడబిడ్డలు. అసలే పేదరికం అంటే అందులో 2 ఆడబిడ్డలు. ఇలాంటి పరిస్థితులు బ్రతుకుతుండగా ఎప్పుడు ఏమైపోతారో తెలియదని చాలా అంగలార్చుకుంటూ, కానీ ఒక్క మాట చెప్తానండి, దేవుని సన్నిధిలో మాత్రం ఆరాధన చేసినప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతుంది, ప్రార్థన చేస్తుంది. అసలు సూపర్. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రభువా ఎంత శ్రేష్టంగా ఆరాధన చేస్తుంది, ఇంత ఆత్మీయంగా ఉంటుంది కదా, ఈ బిడ్డకి ఇంత శ్రమ ఏంటి నాయనా అని నాలో నేను మదన పడిపోయిన రోజులు ఉన్నాయి. ఆల్ ఆఫ్ ద సడన్, ఇది రీసెంట్గా ఒక 6 నెలల క్రితం జరిగిన కార్యం అండి. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక ఊరి ప్రెసిడెంట్ గారు ఆమె దగ్గరికి వచ్చారు. అమ్మాయి, అయ్యా మా ఇంటికి వచ్చారేంటి సార్? మా ఇంటికి వచ్చారు. కూర్చోడానికి ఏమున్నాయి? కుర్చీలు కూడా లేవుగా. ఏంటి ఇక్కడే ఉన్నావు నువ్వు ఇంట్లో? అవునండి ఇంట్లో ఉన్నానండి. అంటే ఆమెకి ఎలా అనిపించిందో, ఉన్న ఇల్లు కూడా ఏదో అలా తీసేసుకుని ఇలా ఉన్నారు, ఏంటో మరి ఇది అనుకున్నట్టు. అయితే నీకు విషయం చెప్పడానికి వచ్చాను, ఒకసారి పంచాయతీ దగ్గర రా. పంచాయతీ దగ్గరికి వెళ్ళి లోపల గదిలో తన బిడ్డలు వేసుకుని ఉంటూ, ఏం లేదు వాక్యం పట్టుకుని యథార్థంగా చెప్తున్నమాట, మన పేపర్లని తిరగేస్తుంటే ఈ ఊరిలో మీ భర్త గారు చేసిన ఆ యొక్క పని ఏదైతే ఉందో, అప్పట్లో వాళ్ళకి సంబంధించింది ఏదో పని ఉంటుందట, ఊరి పని. ఆ పనికి గాను దాదాపు ఇక్కడ 3 ఎకరాలు మీ పేరు మీద ఉంది. 3 ఎకరాలు మీ పేరు మీద ఉంది. అది నువ్వు ఉంచుకుంటావా లేకపోతే దాన్ని ఏమైనా చేసావు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, కనీసం నా చెవులకి వినిపిస్తుంది కానీ అసలు మనసుకైతే వెళ్ళట్లేదండి. మా పేరు మీద 3 ఎకరాలు ఏంటండి, మా వల్ల ఏంటండి బాబు అని అంటుండే. కానీ సర్లు ఇవన్నీ వద్దులే, కానీ
ఈ మన దగ్గర అంతంత రేట్లు నీకు రావు, నేను ఎవరు మోసం చేస్తారు. ఆ 3 ఎకరాలకు కానీ 33 లక్షలు నేను ఇస్తా. ఎన్ని లక్షలు? అసలు ఇల్లు ఎలా ఉందమ్మా? అన్నం ఉందా? ఎంతమంది బిడ్డలు? ఎన్ని లక్షలు? ఆమె యథార్థంగా చెప్తున్నారు పాస్టర్ గారు, వాక్యం పట్టుకొని. అసలు ఆమె మనుషులు లేదండి. వచ్చి దైవజనుల పాదాల దగ్గర పడి అయ్యగారు పాదాలు ఏడుస్తుంది. అయ్యగారు నా బ్రతికేంటి అర్థం కావట్లేదు, మాది అయిపోయింది అనుకున్నా, మా జీవితం అయిపోయింది. ఆ పెంకుటిల్లోనే అలా ఉప్మా ఏదో తింటూ బ్రతికేస్తున్నాం అయ్యగారు, ఆరాధన చేసుకుంటూ బ్రతికేస్తున్నాను అయ్యగారు. కానీ ఒకసారి పిలిచారు అయ్యగారు, ఇట్లా అన్న నాకేం అర్థం కావట్లేదు, టెన్షన్ వస్తుంది అయ్యగారు. అలా అని నమ్మకంగా ఆమె చేతికి 33 లక్షలు ఇస్తే అందులో దశభాగం ఆ ఆదివారంనే సేవకుని చేతిలో పెట్టి ప్రార్థన చేయించి, దశభాగం అంటే మీకు తెలుసుగా, ప్రార్థన చేయించుకు అందులో కొన్ని లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుని అమలాపురంలో. హల్లెలూయా. పెద్ద బిడ్డ పెళ్లి చేసి రెండో బిడ్డను మంచిగా చదివిస్తోంది. చేతులెత్తి కొంచెం గట్టిగా యేసయ్యకు స్తోత్రం చేయండి. సేవకుని ప్రార్థన దేవుడు ఆమేన్ ఆమేన్ ఆమేన్. యోసేపుకు తెలుసు ఆ లక్షణం, అందుకనే ప్రార్థన చేయించి. ఈ రాత్రి ఈ మాటతో ముగిస్తూ ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. సమృద్ధినివ్వాలి యేసయ్య. మీరు ఇంటికి వెళ్ళగానే మోకరించి ప్రార్థన చేయండి. నా ఇంట్లో సమృద్ధి లేదు, చాలా పేదరికం. లేకపోతే పేదరికం ఒకటే కాదండి, సమాధానం ఉందా? ఎక్కడైనా శాంతికరమైన పరిస్థితులు ఉన్నాయా? ఏయో గొడవలు, ఏయో బాధలు, ఏయో సమస్యలు, ఏదో ఇబ్బందులు. కానీ లేదు, నా ఇంట్లో యేసయ్య ఉండాలి, నా కుటుంబంలో యేసయ్య ఉండాలి, నేను యేసయ్యకు దగ్గరగా బ్రతుకుతాను, యేసయ్యను మిక్కిలిగా ప్రేమిస్తాను, అప్పుడు సమృద్ధిగా నింపబడతాను. ఒక్కసారి మోకరిస్తారా? నాకు సమృద్ధి కావాలన్న వారు మోకరిస్తారా? నిశ్చయంగా మోకరిస్తారా? నిశ్చయంగా ఈ రాత్రి ఆ యేసయ్యను మనం పట్టుకుందాం. ఒకసారి కన్నీళ్ళతో యేసయ్య పాదాలు కడుగుదాం. ఎస్ లార్డ్, నా కుటుంబంలో ఎందుకు ఆ సమృద్ధి లేదు, నా జీవితంలో ఎందుకు ఆ సమృద్ధి లేదు, మా బ్రతుకులో ఎందుకు ఆ సమృద్ధి లేదు, మా పరిస్థితుల్లో ఎందుకు ఆ సమృద్ధి లేదు. ఈ రాత్రి మాకు ఆ సమృద్ధి ఇవ్వబోతున్నందుకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి మాకు ఆ సమృద్ధి ఇవ్వబోతున్నందుకు స్తోత్రమయ్యా. ఒక్క మారుగా 2 చేతులెత్తి యేసయ్యని గట్టిగా పిలుస్తూ, యేసయ్యని గట్టిగా పిలుస్తూ, యేసయ్యని గట్టిగా పిలుస్తూ, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. నువ్వు కన్నీరు విడుస్తుండగానే నా యేసయ్య సమృద్ధితో నింపబోతున్నాడు. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుండగానే ఉన్న కరువంతా ప్రభుత్వం ఇవ్వబోతున్నాడు. ఓ కరువు కనానులో ఉంది, ఐగుప్తు ధాన్యములో ఉంది, ధాన్యం ఐగుప్తులో ఉంది. దానికి కారణం వారు యోసేపును వద్దనుకున్నారు. ఐగుప్తు కావాలని కోరుకుంది. యేసుక్రీస్తుకు ముంగుర్తిగా ఉన్న యేసేపునే నువ్వు యేసయ్యా నాకు కావాలయ్యా, యేసయ్యా నాకు కావాలయ్యా, పరిశుద్ధత నాకు కావాలయ్యా, పరిశుద్ధత నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా అయ్యా. ఒక్కసారి అందరం చేతులెత్తి యేసయ్యా, ఒక్కసారి గట్టిగా యేసయ్యా, యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. అడుగుదాం. చేతులెత్తి కన్నీరు విడుస్తూ ఈ ముగింపు రాత్రి, అయ్యా మా ఇంట్లో కరువు ఏలుబడి చేయకూడదయ్యా, ఇది మొదలుకొని కరువు ఏలుబడి చేయకూడదు. సమృద్ధితో నింపబడాలి. ఇక కన్నీటికి అవకాశం లేదయ్యా. చేతులెత్తి ఒక్క 5 నిమిషాలు యేసయ్య పాదాలు పట్టేసుకో, యేసయ్యను హత్తుకో, యేసయ్యను ముద్దాడు, యేసయ్యను ప్రేమించు, యేసయ్యను దగ్గరగా తీసేసుకో. అయ్యా ఇంకొంచెం గట్టిగా బిడ్డ.